వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరిగింది. దేశవ్యాప్తంగా విపక్షాలు ఐక్యత చాటి బంద్ను విజయవంతం చేశాయి. అయితే రాష్ట్రంలో అందుకు భిన్నంగా విపక్షాలన్నీ ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించడంతో బంద్ సంపూర్ణం కాలేదు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ₹2 వ్యాట్ని తగ్గించామన్న చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలమయ్యిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపు మార్నింగ్ నుంచి పెట్రోల్ లీటర్కు ₹2, డీజిల్ తగ్గిస్తాం. దీనివల్ల మీరు చూస్తే అధ్యక్ష దగ్గర 1,120 కోట్ల రూపాయలు తగ్గుతుంది గవర్నమెంట్కి ఆదాయం. సంవత్సరానికి 820 కోట్ల రూపాయలు డీజిల్ పైన, పెట్రోల్ పైన 300 కోట్ల రూపాయలు తగ్గుతుంది. 1,120 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గుతుంది. అయినా కూడా ఆదాయం మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అదే మరి చాలా ఆదాయం కూడా వనరులు కూడా తక్కువ ఉన్నాయి. మనకు ట్యాక్సేషన్ ఇవన్నీ తక్కువ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఒకటే ఆలోచించాం, ఏదైనా కూడా కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అధిగమించాలి తప్ప ప్రజల్ని ఫర్దర్గా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేశాం. తప్పకుండా రేపటి నుంచే నేను ఈరోజే ఆదేశాలు ఇచ్చాను. ఎప్పుడో చేయడం కాదు, రేపు ఉదయం నుంచి ఈ ₹2 పెట్రోల్ మీద, ₹2 డీజిల్ మీద తగ్గించే నిర్ణయం ఈరోజు సాయంత్రానికి వెలువడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే ₹2 తగ్గించడం ద్వారా ప్రజల మీద భారాన్ని తగ్గించామంటోంది. మరోవైపు కేంద్రం ఏం చేస్తుందో చూస్తామని కూడా చెప్తోంది. రానున్న రోజుల్లో ఈ నిరసనల సెగలు తగిలిన తర్వాతనన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మార్పు చోటు చేసుకుంటుందా లేదా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు దోనేపూడి శంకర్ సిపిఐ నాయకులు, కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు, రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణరావు ఆర్థిక నిపుణులు. మరోవైపు హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు అద్దేపల్లి శ్రీధర్ జనసేన అధికార ప్రతినిధి, తిరుపతి నుంచి మనతో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు. ముందుగా లక్ష్మణరావు గారు, అసలు ఇంత భారం జిఎస్టీ వల్ల వచ్చిందా, కేంద్రం దోచుకుంటోందా, రాష్ట్రం దోచుకుంటోందా, ఎవరి దోపిడీ వల్ల ఇంత భారం పడుతోంది? అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీ పరిధిలో ఉన్నాయి కానీ జిఎస్టీ అమల్లోకి మాత్రం రాలేదండి. అందువల్ల జిఎస్టీ దోచుకోవడం అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా వాళ్ళు మీరు అన్నట్టు దోచుకుంటుంది అనకూడదు, కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వాళ్ళు విధించిన ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీని కలిపి దాని మీద స్టేట్ గవర్నమెంట్ వ్యాట్గా ఇద్దరూ కూడా కలిసి పంచుకుంటున్నారని చెప్పొచ్చు, కానీ దోచుకుంటున్నారని మన రాజకీయ నాయకులు చెప్తారు, కానీ మాలాంటి వాళ్ళని చెప్పలేము. సో ఇద్దరు కలిసి మాత్రం వాళ్ళు ఎంత భారం వేస్తున్నారు, వీళ్ళు ఎంత భారం వేస్తున్నారు? 1 లీటర్ పెట్రోల్ చాలా జెంటిల్మెన్లా చెప్పాలంటే చెరు సగం అనొచ్చు అండి. చెరువుకి ₹20 సుమారుగా పర్సంటేజ్ లెక్క ప్రకారం వేస్తే ₹1 కేంద్ర ప్రభుత్వం తక్కువ తీసుకుంటుంది. దాని మీద కలిపి ట్యాక్స్ వేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి మాత్రం సుమారుగా చెరు సగం తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పెట్రోల్ అసలు ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళు ఎంత వేస్తున్నారు, వీళ్ళు ఎంత వేస్తున్నారు? సుమారుగా ఇవాళ ఉన్న $79 లెక్క ప్రకారం కాదండి, మన బ్యారెల్ $79 లెక్క ప్రకారం తీసుకుంటేనే మనకి సుమారుగా ₹40 పడుతుందండి పెట్రోల్ 1 లీటరు. సో ఇక ఇవాళ మనం అమ్మే ₹85కి ఈ వీళ్ళిద్దరూ కలిపి చెరోక ₹22 ఒకళ్ళు 20 ఒకళ్ళు ₹22 కలుపుకుని మనకి ₹84-85 వస్తుందండి. రైట్. మనకంటే తక్కువ ఏ రాష్ట్రాల్లో ఉందా? సో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఢిల్లీ లాంటి చాట ₹1-2 వేరియేషనే కానీ పెద్దగా వేరియేషన్ లేదండి. ఇక్కడ మనకి 85 ఉంటే ఎక్కడో 70-75 ఉన్న పరిస్థితి లేదు. ₹1-2 తక్కువ ఉన్న రాష్ట్రాలు ఢిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ₹1-2 తక్కువ ఉందండి. ఇంత భారీగా వసూలు చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే గతంలో అంటే ఇది 2014 నుంచి కూడా సో కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఇదివరకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని కొంచెం పెంచారు. అంతకుముందు ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మీద ఇంకొంచెం ఎక్సైజ్ డ్యూటీ అధికంగా వేయటం వల్ల అప్పటి నుంచి కూడా భారం పెరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాక్స్ వేయటం వీళ్ళకి చాలా సంతోషం అండి. ఎవరు? కేంద్ర రాష్ట్రానికి. ఎందుకంటే వాళ్ళు వేసిన ట్యాక్స్ మీద కూడా వీళ్ళకి ట్యాక్స్ వస్తుంది.
అంటే మామూలు ట్యాక్స్ ప్లస్ ఆ ట్యాక్స్ మీద కలిపి వీళ్ళేస్తున్నారు. అవునండి, 40 రూపాయలు కనుక పెట్రోల్ లీటర్ అయితే దానికి కేంద్ర ప్రభుత్వం 20 రూపాయలు ట్యాక్స్ కలిపి 60 రూపాయలు అయింది. 60 రూపాయల మీద ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రైట్. అందువల్ల వాళ్ళు 20ని 25 చేశారనుకోండి, 65 రూపాయలు చేశారనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి 65 రూపాయల మీద ట్యాక్స్ వస్తుంది. రైట్, ఆదాయం పెరుగుతుంది. రైట్. కృష్ణారెడ్డి గారు, ఈవేళ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మె తర్వాతనే ఉన్న భారతీయ జనతా పార్టీకి బుద్ధో లేకపోతే ప్రజలకి సంబంధించినటువంటి ఫీలింగ్ ఏమైనా తెలియడం లాంటిది ఏమైనా జరిగిందంటారా? సాయి గారు, భారతీయ జనతా పార్టీకి బుద్ధి అనే మాట కొంచెం రావాలని కదా ఇప్పుడు ప్రజలందరూ లేదండి, ఎప్పుడు కాదు. అందులో బూతు పదం ఏం లేదు కాదండి. ఏంటంటే గతంలో కూడా మీరు చూడండి, ఇప్పుడు 2013 సంవత్సరంలో కూడాను రేట్ ఎలా ఉంది? 83 రూపాయలు ఉన్న రోజులు ఉంది. అప్పుడు బ్యారెల్ ధర గురించి మీరు దాని గురించి కూడా నేను విశ్లేషిస్తాను, దాని గురించి కూడా చెప్తాను మీకు. ఈ రోజున నేరుగా మనకు పడుతున్న రేట్ ఏదైతే ఉందో 85 రూపాయలు ఏదైతే చిల్లర ఏదైతే ఉందో, అంతకుముందు మనకి ఆ రోజున 2013లో మనకి 83 రూపాయలు 60 పైసలు పడింది. అందుకని అప్పుడు కాంగ్రెస్ దించేశారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా దించాలి. లేదండి, తప్పకుండా మమ్మల్ని దింపే పరిస్థితి ఏం రాదండి. ప్రజలకి పూర్తి అవగాహన ఉంది దీనిపైన. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆయిల్ రేట్ ఎంత ఉందండి? ఈ రోజు ఎంత ఉంది? సగానికి ఎంత తేడా ఉంది? 179. దానికి ముందు వాళ్ళు పరిపాలించినటువంటి 14 వరకు కూడా, అంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో ఎంత శాతం పెరిగింది? ఛార్జ్ లేదండి, ధరలు ఎంత పెరిగింది? ఈ రోజున 2014 నుంచి 2018కి ఎంత పెరిగింది? మాకు లెక్కలేదు కాదండి, కావాల్సింది ఇప్పుడు తక్కువ. అలా కాదండి, ఇప్పుడు మేమేమి మిమ్మల్ని మ్యాథ్స్ టీచర్ గా పెట్టుకోలేదు, లేకపోతే స్టాటిస్టిక్స్ కాదండి, దాంట్లో భాగమే ఈ రోజున ఈ లెక్కల్లో భాగం. ఎట్లా వేస్తా ఇప్పుడు భారం పెరిగినాయి అని ప్రభుత్వాలను కూల్చారు, కంట్రోల్ చేయడం చేత భారం వేస్తుంది ఎవరండి? కూల్చారు. ఈవేళ మీరు కూడా భారం వేస్తుంది ఎవరు? ఇంటికి వెళ్ళి పడుకోవడానికి సిద్ధంగా భారం వేస్తుంది ఎవరు? ఈ భారానికి పాపానికి కారకులు ఎవరు? కదా మీరే. ఎందుకండి? ఎందుకు 2004 నుంచి 2014 వరకు ఆయిల్ మీద ఇతర దేశాల వద్ద వాళ్ళు చేసిన అప్పులు ఎంతండి? అయ్యా ఇప్పుడు అది కూడా ప్రజల మీద భారమేనండి. మోడీ జేబులో భారతదేశ ప్రజలు 130 కోట్ల మంది ప్రజల మీద నేను అనేది అప్పులు తీర్చడం అనేది ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీ జేబులో నుంచినో వాళ్ళ జేబులో నుంచి తీర్చరు. నేను అనేది ఒక్కటి, ఈవేళ మీరు ఏం తీర్చారు ఏంటనేది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్నికలప్పుడు చెప్పుకోవాలి. భారాలు పడుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద తట్టుకోలేనటువంటి స్టేజ్లోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి డెసిషన్ తీసుకోవడం అనే బాధ్యత ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు. ఓట్లేసింది అందుకు. పాతోళ్ళు దుర్మార్గులు కాబట్టి మేము కొంచెం మంచి దుర్మార్గులు అని చెప్పడానికే. దానిలో భాగంగానే కేంద్రం జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులను తీసుకురావడానికి ముందు ఉంది. దాన్ని అడ్డుకుంది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో 22 రాష్ట్రాల్లో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పవర్ లో ఉన్నారు. మీరు పెడతానంటే ఎవరు ఆపితే కనుక వాళ్ళు చూసుకుంటారు, పబ్లిక్ చూసుకుంటారు. 40 రూపాయలకి మీరు పెట్రోల్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గతంలో ప్రకటన యనమల రామకృష్ణుడు చెప్పారా లేకపోతే ఈటల రాజేందర్ చెప్పారా? వాళ్ళిద్దరి చేతిలో మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయా? ఒక మాట వాళ్ళు చెప్తే వినేటట్టయితే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయండి. నాకు అనవసరమని నా రాష్ట్రానికి సంబంధించింది నాకు కావాలా? వాళ్ళ దాంట్లో లెక్కలేసుకోవడం నేను అక్కడికి వెళ్ళి ఉండట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల మీద పడుతున్న భారాలకి నేను అడిగేది ఒక్కటే, భారతీయ జనతా పార్టీ జవాబు. దేశ ప్రజలు సుదీర్ఘమైనటువంటి సీనియారిటీ ఉన్నటువంటి ఒక నాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దానికి కారణం దానికి ఇదే శిక్ష అండి. ఎన్నికల్లో చెప్పుకోండి. దానికి ఇదే శిక్ష. కావాల్సింది 2 రూపాయలు తగ్గిస్తామని ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారే. 5 రూపాయలు అడిగేది ఒక్క మాట అండి కృష్ణారెడ్డి గారు. 2 రూపాయలు తగ్గించారా 4 రూపాయలు తగ్గించారా? దిస్ ఈజ్ సెకండ్ పార్ట్. వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. మీరు జిఎస్టీలోకి తీసుకొచ్చి ఆ 2 రూపాయలు తగ్గించి మేము గొప్పగా చేసామని చెప్పారు. మీరు జిఎస్టీలోకి తీసుకొచ్చి 30 రూపాయలు తగ్గించి మాకు చూపెట్టండి, మిమ్మల్ని దేవుళ్ళు అంటారు. 2 రూపాయలకే మంచోళ్ళు అయినప్పుడు మీరు 30 రూపాయలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అవసరం లేదండి. అది కాదు, దేశంలో ఉన్న మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటే చేయమని జిఎస్టీ దాంట్లో ఉంది. జిఎస్టీ మెజారిటీ రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్క
కాంగ్రెస్ రాష్ట్రాల మనోభావాలు ఎప్పటికీ మీరు తీర్చలేరు, తెలుగుదేశం మనోభావం మీరు ఎప్పటికీ తీర్చలేరు. అంటే మీరు 24 గంటలు ఈ వంక పెట్టుకుని దోచుకుంటానే ఉంటారు. ఎందుకండి అమరావతి పేరుతో సెస్ వసూలు చేస్తే దోచుకుంటుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ తగ్గించుకుంటే లక్ష్మణరావు గారు ఒక లెక్క చెప్పారు. ఒక్క మాట కేంద్రం కృష్ణారెడ్డి గారు వసూలు చేస్తున్న నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన ఇక్కడ లక్ష్మణరావు గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎంత అయితే రేటు పడిందో దాని మీద సెస్ వేస్తోంది వీళ్ళు, ఇక్కడ దానికంటే డబుల్ వేస్తున్నారు, దానికంటే ఎక్కువ వేస్తున్నారని ఆయన చెప్తున్నారు. టోటల్ గా కలిపి మీరు సాయంత్రం తీసి పారేస్తే ఏం వేయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, చెయ్యాల్సింది చేతిలో పవర్ పెట్టుకుని వాళ్ళ వల్ల ఆగాం వీళ్ళ వల్ల ఆగాం అంటే ఇంకా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం, వాళ్ళు అనుకుంటారు కదా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాష్ట్రాలు కూడా భాగస్వాములు. ఈ రోజున రాష్ట్రాలు అది కాదు, భారాలు వేసిన అదే ఒక్క మాట అండి నేను అనేది, అదే రాష్ట్రాలు ఈవేళ మీ మీద ఏలెత్తి చూపెడతాయి. దమ్ముంటే నిజం కాకపోతే మీరు చెయ్యండి, రేపు పొద్దున వాళ్ళని చూపెట్టండి మీరు. అది కాకుండా ఊరికినే మీరేమో వాళ్ళ మీద చెప్పి వాళ్ళేమో మీ మీద చెప్పి ఇద్దరు కలిసి మా జేబులు ఖాళీ చేసి జనాలకు కబుర్లు చెప్తారా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి దేశ ఆర్థిక ప్రగతికి కట్టుబడిన ప్రభుత్వం. గతంలో కూడా ప్రజల ఆగ్రహానికి గురై మేము ప్రభుత్వాలు పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి. కానీ దానికి కూడా కారణం ఉంది. దానికి కూడా దేశ ఆర్థిక పరిస్థితి ముఖ్యం. ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం అప్పులు చేసి ఈ రోజున ప్రజల యొక్క మనోభావాలు జరిగిందో మాకు లెక్క తెలవదు. నేను అడిగేది భారం తగ్గించి జనం ముందుకెళ్తారా, లేకపోతే మా ఇష్టం మేము ఇట్టాగే నడుస్తాం మీకు జాతనేం చేసుకుంటారు? ప్రజలకి వివరణ ఇచ్చుకుంటాం. ఈ రోజున దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్న దోపిడీని ప్రజలకు వివరిస్తాం. రైట్. శంకర్ గారు ఏమంటారు? ఇప్పుడు మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఆయన దృష్టిలో లీటర్ పెట్రోలు డీజిలు 100 రూపాయలకి సెంచరీ కొట్టాలని చూస్తున్నాడు ఆయన. బహుశా మనం టీమిండియాని చూస్తున్నాం. ప్రతి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తేనే ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉత్సుకత ఎక్కువ, సెంచరీ చేస్తాడు. కాబట్టి నరేంద్ర మోడీకి బహుశా ఆదర్శం విరాట్ కోహ్లీనేమో. సెంచరీ చేయాలనేటువంటి తపన ఎక్కువ కనపడుతుంది ఆయనకి. ఆయన సెంచరీకి చేరువవటం ఖాయం, తర్వాత ప్రభుత్వ పతనం మాత్రం ఖాయం. ఎందువల్లంటే ఇవాళ సామాన్య ప్రజలు చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను గతంలో కూడా గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి కాబట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒకనాడు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పెద్ద ఎత్తున అర్ధనగర ప్రదర్శన నిర్వహించింది. ఇవాళ మీరు ఏ సందేశం ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు ప్రజలకి? అర్ధనగర ప్రదర్శన చేసేటువంటి బీజేపీ ఇవాళ మీ నగ్న రూపం ఏమిటో ఇవాళ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇవి కార్పొరేట్ల ప్రభుత్వం ఇది. రిలయన్స్ అంబానీల మానసపుత్రుడు నరేంద్ర మోడీ. దాంట్లో అదానీలకు అంబానీలకి వాళ్ళు చూస్తున్నాం. రాఫెల్ విమానాల కుంభకోణం చూస్తే బోఫర్స్ కంటే ఎక్కడ రాఫెల్ విమానాల కుంభకోణాల్లో డైవర్స్ కానీ ఉన్న ఒక అంశం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రం రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయి. అంటే ఆయన రాష్ట్రం 2 రూపాయలు తగ్గించడం అనేది ఇప్పుడు ఈ రోజు సాయంత్రం తగ్గించారండి, ఈ రోజు సాయంత్రం. కానీ ఇది ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి తలవొగ్గి ప్రజాందోళనకు విజయంగానే దీన్ని భావించాలి. ఇప్పటి వరకు కనీసం ఇది చాలండి. జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి కేవలం ఒక 2 రూపాయలు తగ్గించినంత మాత్రాన 1120 కోట్ల రూపాయలు నాకు లాస్ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. కానీ 24,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం. ఒక రకంగా ఇది ప్రజల్ని పీడించటమే. ఒక నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద, మోడీ గారి మీద చంద్రబాబు గారి మీద మోడీ గారు చెప్పుకోవటం కాదు. ఆయన నోట్ల రద్దు కుంభకోణం ఎవరిని అడిగి చేశాడు? ఏ రాష్ట్రాలను అడిగి చేశాడా? మేము కుంభకోణం అని అంటాము దాన్ని. ఎవరిని అడిగి చేశారు? ఏ రాష్ట్రాలు ఏమైనా అడ్డుకున్నాయా నోట్ల రద్దుని? కాబట్టి వాళ్ళ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి అనిపించిన అభ్యంతరం ఏమిటి? అంబానీ ఏమన్నా వాత పెడతాడని భయమా? లేదా ఎలక్షన్ ఫండ్ ఇవ్వడని భయమా? ఈ సమ్మెలో పాల్గొన్నది రాష్ట్ర స్థాయిలో ఎవరెవరు సహకరించింది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పిలిపించిందండి. దానికి దేశంలో ఉన్నటువంటి దాదాపు 21 విపక్షాలు సపోర్ట్ చేసినాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి సిపిఐ, సిపిఎం, జనసేన, ఆమ్ ఆద్మీ ఈ పార్టీలు కూడా రోడ్డు మీదకి వచ్చి వైసీపీ, టీడీపీ మాతో ఏమి కలిసి రాలేదు. వాళ్ళు కేవలం నిరసన ప్రదర్శనలు మాత్రమే
చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో కూడా మేము చెప్పారు అదే, చిత్తశుద్ధి లేనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ లేదా కేసులు పెడతానటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పట్ల ఖచ్చితమైనటువంటి వైఖరి తేలటం లేదు. దోబుచ్చులాడుతున్నారు ప్రజలను. ఇప్పటికీ కూడా వాళ్ళు మోసం చేస్తున్నటువంటిదే మా అభిప్రాయం. రైట్, రామకృష్ణ గారు ఏమంటారు? ఏప్రిల్ 2014 కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల సీజన్, కాంగ్రెస్ పార్టీ ఇంకా పోయి నెక్స్ట్ మే 26కి బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 74 రూపాయలు పెట్రోలు, బ్యారెల్ 110 రూపాయలు. 110 రూపాయలకి బ్యారెల్ కొంటూ 74 రూపాయలకి సప్లై చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 79 రూపాయలు. అంతకుముందు మనం ఇంకా అంటే 50 రూపాయలకి బ్యారెల్ కొన్న పరిస్థితుల నుంచి చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఎంతకి చేరింది? 87 రూపాయలకి చేరింది పెట్రోల్ ధర. దాదాపుగా 80 రూపాయలకి చేరింది డీజిల్ ధర. ఇంకా దాన్ని సమర్థించుకుంటూ 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్ల మేర లాభాలు గడించి మేము గతంలో చేసిన అప్పులు తీర్చామంటే, గతంలో ఏ ప్రభుత్వం అయినా వెళ్ళే ముందు కొన్ని అప్పులు ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత అది. ఉదాహరణకి మనం స్కాలర్షిప్స్ కానీ ఏమన్నా తీసుకుంటే, అంతకుముందు వెళ్ళిన ప్రభుత్వం అంటే మిడ్ ఆఫ్ ద ఇయర్ నెక్స్ట్ ప్రభుత్వం ఏదొస్తే వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి. గతంలో చేసిన అప్పులు మేము తీర్చామంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు తీర్చాలి, మీ బాధ్యత అది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆ రోజు మీరు చేసిన గందరగోళం ఏది, 61 రూపాయి పెట్రోల్ ఉన్నప్పుడు ఇందాక శంకర్ గారు చెప్పినట్టు అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. 61 రూపాయికే మీరు అర్ధనగ్న ప్రదర్శన చేస్తే 87 రూపాయలకి ఏ ప్రదర్శనలు చేయాలి? అది కూడా మీరే చేయండి. ఆ ప్రదర్శనలు మిగతా వాళ్ళు చేయడానికి కూడా సిగ్గుపోద్ది. కానీ మీరే ఆలోచించండి ఆ పరిస్థితి. గ్యాస్ తీసుకుందాం సార్. గ్యాస్ కూడా ఆ రోజు 325 రూపాయల నుంచి 350 చేసిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 25 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వమే భరించింది. దానికి నానా యాగీ చేసి సిలిండర్లు తెచ్చి రోడ్ల మీద పెట్టి గందరగోళం చేశారు. ఇవాళ సిలిండర్ ధర ఎంతకెళ్ళింది సార్? 700 రూపాయలు, 750 రూపాయల దగ్గర సిలిండర్ ధర టచ్ అయింది. దానికి ఏం చెప్తున్నారు? మేము సబ్సిడీ మళ్ళీ ఇంకొకటి వీళ్ళు ఏం చెప్తున్నారు? సబ్సిడీ వదులుకోమని ఒక సందేశాన్ని ఇచ్చారు. మేము సాధించాం ఘనకీర్తి, 2 కోట్ల మంది ప్రజలు సబ్సిడీలు వదులుకున్నారు అంటున్నారు. అంటే 2 కోట్ల మంది ప్రజలు సబ్సిడీలు వదులుకున్న తర్వాత మీకు ఎంత లాభం వచ్చి ఉంటుంది అక్కడ? ఎవరి దగ్గర ఎవరు మీ సబ్సిడీ కోసం ఎదురు చూడట్లేదని మీరు చెప్తున్నారు. సో అక్కడ మీకు లాభం, కొనుగోలులో లాభం, అమ్మే దగ్గర విపరీతమైన ట్యాక్సేషన్. సో 3 రకాలుగా మీరు లబ్ధి పొందుతూ కూడా ఇంకా ప్రజలపైన భారాన్ని మోపుతున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తోందా? మల్టీనేషనల్ కంపెనీల గురించి, వీళ్ళకి పెట్టుబడిదారుల గురించి, వీళ్ళకి మార్కెటింగ్ చేసే ఎంఎన్సీల గురించి ఆలోచిస్తోందా అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను, రిలయన్స్ అంబానీలు ఈ 110 రూపాయల బ్యారెల్, 115 రూపాయల బ్యారెల్, $115 $110 క్రూడ్ ఆయిల్ వెళ్ళిన రోజు ఆ రీటైల్ అవుట్లెట్స్ అన్నీ క్లోజ్ చేసేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ అవుట్లెట్స్ అన్నీ తీసి విక్రయిస్తున్నారు. సో అక్కడ వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసమే వీళ్ళు క్లియర్గా ఈ పని చేస్తున్నారని మనకు స్పష్టంగా, అంటే మూతబడిన అవుట్లెట్స్ మొత్తం ప్రైవేట్వి ఏవైతే ఉన్నాయో ఇవాళ మళ్ళీ అవన్నీ తెరుచుకొని వాళ్ళు అమ్మే పరిస్థితి, అంటే విపరీతమైన లాభాలు ఆర్జించే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. సో వీళ్ళ దృష్టి అంతా ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే ఉద్దేశమే తప్ప కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. రైట్, శ్రీధర్ గారు ఏమంటారు? ఈ వ్యవహారం అంతా కూడా ప్రజలకు తెలిసినా కూడా తెలియని విషయాలు ఏమేంటున్నాయో నేను చెప్తాను. ఎందుకంటే మిగతా ముఖ్య నాయకులందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు కాబట్టి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద 16%, 15% ఉన్నది 1%, 2% చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే ప్లేన్లో వాడుకునే ఫ్యూయల్ని ఏదైతే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారో దాని మీద 1%, 2% ఉన్నది ట్యాక్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ప్లేన్లో తిరిగే వాళ్ళకి ట్యాక్స్ ఎంత తగ్గించారు, ఆ వ్యవహారాలు ప్లేన్లు, ఎయిర్ప్లేన్లు, ఎయిర్పోర్ట్లు నడిపించే వాళ్ళకి ఎంత లాభం చేకూరే విధంగా ఉండాలంటే తెలుగు రాష్ట్రాల్లో 1%, 2% ట్యాక్స్ వేస్తున్నారు. అదే సామాన్యులు తిరిగే పెట్రోల్, డీజిల్ మీద ఎంత శాతం వేస్తున్నారో అందరికీ తెలుసు. అంటే 80 రూపాయలు, అదెంత 75 రూపాయలు ఉన్న దాంట్లో 40 రూపాయలు పాయిచీలకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఉన్న బీజేపీ ప్రభుత్వం పంచుకుంటున్నది అందరికీ ప్రజలు తెలుసు. ఏవియేషన్ ప్లేన్లో తిరిగిన వాళ్ళకి 1%, 2% ట్యాక్స్ వేసినప్పుడు సామాన్యులకు ఎందుకు చేయట్లేదు అని అంటే అది అందరికీ తెలిసిన విషయం. లెక్కర్ మీద బతికే తెలుగు రాష్ట్రాలు, రెండోది బతికేది ఈ ఫ్యూయల్ ట్యాక్స్ మీద. ఎందుకంటే మార్జిన్ ఎక్కువ పెట్టేశారు కదండి. 40 రూపాయలు అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారంటే, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడున్న తెలుగుదేశం కానీ, అటు టీఆర్ఎస్ కానీ, అక్కడున్న బీజేపీ కానీ, అరే వాళ్ళు తగ్గించాలి వీళ్ళు తగ్గించాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వీళ్ళు తగ్గించాలంటారు, వీళ్ళేమో వాళ్ళు తగ్గించాలంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా జిఎస్టీలో డిస్కషన్ జరుగుతున్నది.
జిఎస్టీలో పలుసార్లు అయితే అది ఎలాగ తగ్గిస్తామని చెప్పి పక్కన పెట్టేసి యనమల రామకృష్ణ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఈటల రాజేంద్ర గారు మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడతారు బీజేపీ తగ్గించాలి అని చెప్పి. అరే జిఎస్టీలో మాట్లాడండి, మేము తగ్గించాం. ఇప్పుడు ఇందాక బీజేపీ నాయకులు ఏమంటున్నారు, మేము రూపాయి 2 రూపాయలు పక్క రాష్ట్రాల్లో తగ్గించాం, తెలుగు రాష్ట్రాలు 2 కూడా తగ్గించాలి కదా అని చెప్పి ఇలా అంటారు. అరే తగ్గించారు, మరి జిఎస్టీలో కూడా తగ్గించచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఎంత ఉన్నదో అక్కడ సైలెంట్గా ఉంటారు. ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళకే తెలీదు. ఒక జిఎస్టీ అనేది 1 నేషన్ 1 ట్యాక్స్ అంటారు, మళ్ళీ లిక్కర్ మీద కానీ వీటి మీద కానీ అంత దఫాలుగా పెంచేసి ఎంత ఇబ్బందిగా ఉన్నదంటే. సరే ఇంకోటి మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద బాధ్యత ఏంటంటే, ఈ ఫ్యూయల్, ఈ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా 4-5 కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తుల్లో ఎవరెవరు ఉన్నారంటే ప్రధానంగా రిలయన్స్ వాళ్ళు, అడానీ వాళ్ళు, వీళ్ళే ఉన్నారు. వాళ్ళకి లాభం చేకూరాలంటే ఈ 80 రూపాయలు, 90 రూపాయలు, 75 రూపాయలు ఉంటేనే వాళ్ళకి లాభం మార్జిన్ ఎక్కువ పెరుగుతుంది. దానికోసమే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తలగట్లేదు. రైట్. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, సామాన్య ప్రజలు బస్సులు, ట్రైన్లు వీటిల్లో వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల గూడ్స్ ఏదైతే ఒక చోట నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి నెల్లూరుకి, రాజమండ్రి నుంచి కాకినాడకి వెళ్ళే ఈ వెజిటబుల్స్ కానీ, సామాన్య వ్యక్తులు కానీ, కోడిగుడ్లు కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ బేస్డ్నే వెళ్తాయి. అదంతా డీజిల్ వెహికల్స్. మరి దాని మీద తగ్గిస్తారంటే దాని మీద కూడా తగ్గించట్లేదు. అంటే దీనివల్ల ఎంత ఇబ్బంది ఉందంటే ప్రజలకు నిజంగా ఎంత బరువు అయిపోతున్నదంటే, డబ్బులు ఉన్న వాళ్ళకి ఉన్నది 1% చేసి సామాన్యులు తిరిగే డీజిల్ వెహికల్స్, బస్సులు వీటి మీద, ఆటోల మీద తిరిగేదానికి ఇంత ట్యాక్స్ కట్టి వాళ్ళు డీజిల్ పోసి వాళ్ళు నడిపించినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఆటో డ్రైవర్ ఉంటాడో, బస్ డ్రైవర్ ఉంటా ఆ 10 రూపాయలకి ఇంకో 2 రూపాయలు వేసుకుని కలెక్ట్ చేస్తాడు కదా. అంటే సామాన్యుల మీద బర్డన్ పడుతున్నది. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, నరేంద్ర మోడీకి తెలీదా? ప్రజలు ఏం చేస్తారని చెప్పి ఆ సిచ్యువేషన్కి వచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదైనా రాజకీయం చేస్తారు తప్ప ప్రస్తుతానికి రాజకీయంగా ఎలక్షన్స్ ఏవి లేవు కాబట్టి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏదైనా స్టెప్ తీసుకుని 2 రూపాయలు తగ్గిస్తారా? రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా తగ్గిస్తారని వేచి చూడాలి తప్ప ఈ ఎలక్షన్స్ తో చేసే రాజకీయం ఈ తెలుగు రాష్ట్రాలు, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ తప్ప నిజంగా ప్రజలకి మేలు చేకూరే విధంగా వాళ్ళ అన్న ప్రిన్సిపల్ గా 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నదానికి సామాన్య. ఇంకో విషయం కూడా ఉంది, వెహికల్స్ మీద లైఫ్ ట్యాక్స్ అనేది 4%, 6% వేస్తారు. ఒక వెహికల్ ఉన్నాడు 4% వేస్తాడు. అదే వ్యక్తి మీద రెండో వెహికల్ కొంటే 6% వేస్తారు. అంటే ఒక వ్యక్తికి 2-3 వెహికల్స్ ఉన్నాయి అని అంటే కొంచెం డబ్బులున్న వ్యక్తి కాబట్టి అందుకు ట్యాక్స్ వేస్తున్నారు. మరి అలాగే డబ్బులున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరి ఇంట్లో 10 కార్లు 20 కార్లు ఉండి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నారు, వాళ్ళ మీదకి ఎందుకు వేరే ట్యాక్స్ ఎందుకు వేయట్లేదు? పెట్రోల్ డీజిల్ సబ్సిడైజ్ చేసి ఇస్తున్నాం అంటున్నారు కదా ఒక పక్కన, వాళ్ళకి ఇంకో 10 రూపాయలు పెంచి ఇవ్వండి. ఇప్పుడు వెహికల్కి ఒక స్టిక్కర్ వేస్తే సరిపోతుంది కదా. సెక్యూరిటీ ప్లేట్లను ఇచ్చారు వెహికల్స్కి, అవి కూడా సక్రమంగా లేదు. నిజంగా భారతదేశంలోనూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏది చేసినా కూడా అవకతవకలు, కిక్ బ్యాక్లతోనే ఉన్నా తప్ప నిజంగా ప్రజలకి జీవన విధానం సరిగా ఉన్నదా లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2 తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1 అంటున్నారు, కానీ నిజంగా ఈజ్ ఆఫ్ లివింగ్ లో నిజంగా నెంబర్ 1 కాదా అంటే 2 తెలుగు రాష్ట్రాలు వెనకబడిపోతున్నాయి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సార్ సాయి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మొదట ఈ చక్కటి చర్చకి వేదిక అయినందుకు సంతోషం. అయితే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున పెట్రోల్ ధరలు పెరగడం అనేది నిజంగా మాకంతా ఆశ్చర్యం వేస్తూ ఉంది. క్రికెట్లో సెంచరీ కొడితే నిజంగా భారతీయులందరూ సంబరాలు చేసుకుంటారు, కానీ మన పెట్రోల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు సెంచరీ కొడతా ఉంటే పేదవాళ్ళ ఈపులు మోతలు మోగిపోతా ఉన్నాయి. దీంతో నిత్యావసర ధరలు ఒక పెట్రోల్ డీజిల్తోనే కాదు, నిత్యావసర ధరలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఉప్పు, పప్పు కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. 136 కోట్ల జనాభాకి ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్రోల్ ఆయిల్తో లింక్ ఉంది సార్. ఈ కష్టాలన్నీ కూడా అల్టిమేట్గా ప్రజల మీద పడడమే కాకుండా ఈరోజు నెలకు సంపాదిస్తున్న 15,000, 20,000 రూపాయలు మధ్యతరగతి వ్యక్తి సగానికి పైచులకు పెట్రోల్కి డబ్బులు ఖర్చులు పెట్టేస్తే వాడు అన్నమేమి తినాలి, స్కూల్ ఫీజులేం కట్టుకోవాలి, అదేవిధంగా అదే విధంగా కట్టుకోవాలి, కరెంట్ ఛార్జ్ ఏ విధంగా కట్టుకోవాలి. స్పష్టంగా చెప్తున్నాను, బీజేపీ నాయకులు తప్పుడు ధోరణులతో డాలర్ అనే భూతాన్ని చూపించి అంతర్జాతీయంగా డాలర్ రేటు పడిపోతా ఉంది కాబట్టి డీజిల్, ఆయిల్, పెట్రోల్ పెరిగిపోతుందని చెప్తున్నారు. పక్కన దేశంలో ఉన్నటువంటి శ్రీలంకలో పెట్రోల్ ఆయిల్ రేట్ ఎంత
పాకిస్తాన్లో ఎంత, నేపాల్లో ఎంత, బంగ్లాదేశ్లో ఎంత, అంటే మన రూపాయి కన్నా వాళ్ళ రూపాయి చాలా తక్కువ ఉన్నా అక్కడ 40 నుంచి 55 రూపాయల మధ్యలోనే ఉన్నాయి. నేను సూటిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క మాట, నేను అక్కడికే వస్తున్నాను సార్, ఆగండి. నేను చెప్పండి, నేను కాదు రేట్లు ఏమున్నాయి ప్రజలందరికీ తెలుసు, అందరూ కూడా అదే మాట్లాడారు. ఏవియేషన్ టర్బైన్ మీద ప్లేన్లకి 1% తెలుగు సార్ ఫ్లైట్ లో వెళ్ళేది ఎవరో సార్, మేము పేదవాళ్ళ ఫ్లైట్ లో పోతాం సార్, ఏవియేషన్ టర్బైన్ కూడా ఉన్నది కదా, కార్లు ఉన్నాయి సార్, ఏవియేషన్ ఫ్యూయల్ కూడా ఉన్నది కదా, దాన్ని చూపించి దానికి 1% 2% చేసి వినండి రాజుగారు వినండి ప్లీజ్, మీరు అడ్డుపడద్దండి. నా అభిప్రాయం పూర్తిగా చెప్పేవారికి వినండి. కొండకు పోవాలి, 50 రూపాయలు టికెట్ ఉండేది, ఈ రోజు 75 రూపాయలు 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏమంటే డీజిల్ పెట్రోల్ పెరిగిపోతుంది అంటున్నారు. మా ఊరికి కూరగాయలు రావట్లేదు, ఎందుకంటే 3 రూపాయలు ఉల్లిపాయ ఫ్లైట్ ఛార్జీలు 6 రూపాయలు, ఇక్కడికి వచ్చే కొద్ది 15 రూపాయలు. రైతు ఆ ఉల్లిపాయ తీసుకోవడం లేదు, కుళ్ళిపోతా ఉంది. రైతులు బాధపోతా ఉన్నారు. ఈ రోజు సైకిళ్ళకే, స్కూటర్లు, బైకులు పక్కన పెట్టి సైకిళ్ళకే పరిస్థితి వస్తూ ఉంది. సామాన్యుడు సమధి అవుతున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు పెట్రోల్ ధర 2 రూపాయలు తగ్గించడం స్వాగతించడమే. అయితే మిగతా రాష్ట్రాల్లో మిగతా బీజేపీ నాయకులు అంటున్నారు, మా రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్యూల్ ధరలు ఎక్కువ తగ్గించేసినాము, ఎక్కువ లేవు అంటున్నారు. బాంబేలో ఆంధ్ర రాష్ట్రానికన్నా ఎక్కువగా ఉన్నాయి మహారాష్ట్రలో ఫ్యూల్ రేట్లు, మరి అన్నది మీరు తగ్గించలేరు. అలాగే వ్యాట్, సెస్, స్వచ్ఛ భారత్ సెస్ ఇవన్నీ కలుపుకొని 9.48% ఉన్న ట్యాక్సీని ఒకేసారి 21.40% పెంచేశారే, ఎవరినడి పెంచారు? ఆ రోజు డాలర్ రేట్ల ప్రకారం అయితే ఈరోజు 79, మీరే చెప్పారు 79 రూపాయలు బ్యారెల్ రేట్ ఉందని. 155 రూపాయలు ఉన్నప్పుడు 2013లో 55 రూపాయలు పెట్రోల్ అమ్మారు. ఈ రోజు 79 రూపాయలకి బారెల్ దొరికినప్పుడు పెట్రోల్ పెరగాల తగ్గాల? ఇవన్నీ కూడా మోడీ గారు ఒక మాయలో కూర్చోబెట్టుకొని బీజేపీ నాయకులు, గుజరాత్ పెట్రోల్ మాఫియా నాయకుడు మోడీ గారు, వాళ్ళు చేతనైంది ఏం చెప్తే చెయ్యాలి, సిట్టు స్టాండు. ఆయిల్ మాఫియాని ఎదుర్కొనే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులు లేదు. ఎందుకంటే గుజరాత్ లో ఎక్కువ మంది మెజారిటీ ఆయిల్ మాఫియాలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులున్నా, లోటు బడ్జెట్ ఉన్నా, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్ర హైదరాబాద్ లో అయినా కూడా ఒకే రేటా. ఈ రోజు మేము ఆంధ్ర రాష్ట్రం మాకు ఇచ్చిన హామీలే పక్కన పడేసి పెట్రోల్ బాధలు కలిగిస్తా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుగు వచ్చు. మనకంటే కూడా తెలంగాణలో ట్యాక్స్ తక్కువ ఉంటుంది, అక్కడ రేట్ తక్కువ ఉంటుంది. మీకు అది ఒకసారి మీరు కనుక్కోండి ఏదన్నా డౌట్ ఉంటే. అట్లాగే కర్ణాటకలో కనుక బోర్డర్స్ లో బోర్డులు పెట్టుంటే, ఒక మాట వినండి. కర్ణాటక బోర్డర్స్ లో బోర్డులు పెట్టుంటే ఫ్లెక్సీలు, ఆంధ్రప్రదేశ్ కంటే 7 రూపాయలు తక్కువ ఉంది, మా దగ్గర పెట్రోల్ పోయిచ్చుకుపోమని. చెన్నై కూడా, మీరు చెన్నై దగ్గర కూడా అంతే ఉండదు, మనకంటే 7 రూపాయలు తక్కువ ఉంది అనేది. ఇది నెంబర్ 1. అంటే ఇక్కడ మీరేమో మోడీ బూచి చూపెడతారు, మోడీనేమో మిమ్మల్ని అందరినీ బూచిగా చూపెడతారు. ఇద్దరు కలిసి మింగేస్తుంది మాత్రం మా డబ్బులే. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూరు, మేఘాలయ, మిజోరాం వీటిలో 15% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. ఆతో స్టార్ట్ అవుతాం మనం. దేశంలోనే హయ్యెస్ట్ 29% పన్ను వసూలు చేస్తున్నాం. 29%. ఇందాక యనమల రామకృష్ణ గారు చెప్పిన లెక్క ప్రకారం 2 రూపాయలు తగ్గిస్తే, ఒక మాట వినండి, ఒక్క 2 రూపాయలు తగ్గిస్తే 1120 కోట్ల రూపాయలు నష్టమని చెప్పారు. ఈ లెక్కనైతే ఇప్పుడు ఈ మొత్తం లెక్కేసుకుంటే దగ్గరగా 15-20 వేల కోట్ల రూపాయలు ఇక్కడ జనం దగ్గర నుంచి వసూలు అవుతున్నట్టు. వాళ్ళని నేను అడిగాను ఇందాక, బీజేపీ ఎలాగ మమ్మల్ని మోసం చేస్తారు. ఇక్కడ మీరు కూడా, వాళ్ళేమో మీ పేర్లు చెప్పి మోసం చేస్తున్నారు, మీరేమో వాళ్ళ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. 2 రూపాయలు తగ్గించిందని మీరు చెప్తున్నారు. ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లో 2 రూపాయల కంటే తక్కువ ఉంది. అక్కడ 5 రూపాయలు 6 రూపాయలు తక్కువ ఉంది. అందుకని అక్కడ ఉన్న ఇంపాక్ట్ కంటే మన దగ్గర ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ వాళ్ళని అడిగే హక్కు మీకుంది, ప్రశ్నించే హక్కు మీకుంది, విమర్శించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. 2 రూపాయల పేరు చెప్పి కవర్ చేయడం అనేటువంటిది కరెక్టా? ఎందుకు 10 రూపాయలు తగ్గించరు? ఇక్కడ తగ్గించి ఇదిగో మోడీ నీ చేతకాని, నీ అసమర్థత అని అప్పుడు నిలదీయచ్చు కదా. 10 రూపాయలు తగ్గించడానికి ఏంటి ప్రాబ్లం? సార్ మంచి ప్రశ్న వేశారు. మన రాష్ట్రం విభజనాంధ్ర రాష్ట్రం అయినా కూడా, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక లోటు ఉన్నా కూడా, ఈ రాష్ట్రంలో 2 రూపాయలు తగ్గించడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైనా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. అయితే మనకన్నా అత్యధిక సెస్ వసూలు చేస్తున్నది 29. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం వినండి. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి సార్. మనకి 65 రూపాయలు అమ్మిన రోజు మీరు 30% వసూలు చేశారు. తర్వాత ఇప్పుడు 85 రూపాయలు అమ్ముతున్నప్పుడు మీరు 30% వసూలు చేస్తున్నారు.
అంటే దానివల్ల మీకు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీరు ₹2 అని తెలివిగా చెప్పారు తప్ప పర్సంటేజ్లో మాట్లాడాల. పర్సంటేజ్లో కనుక మాట్లాడి ఉంటే ఇంకా క్లియర్గా మెసేజ్ వచ్చి ఉండేది ప్రజలకి, మీరు ఎంత శాతం వసూలు చేస్తున్నారు, ఇవాళ ఎంత శాతం తగ్గించారు అనేది. అలా మాట్లాడకుండా చాలా తెలివిగా ₹2 అనే పదం వాడారు. ₹60 అప్పుడు 30% వేసుకుంటే ₹18 అవుతుంది, ₹80 అప్పుడు 30% వేసుకుంటే ₹24 రాష్ట్రం ఎక్కువగా వసూలు చేస్తూ మీరు ఏం చేశారంటే ₹2 తగ్గించారు. అంటే ₹22 ఇంకా మీకు వస్తుంది. ఇక్కడ 18 నుంచి 24కి వెళ్ళి దాన్ని 22కి తీసుకొచ్చారు. అంటే వాత పెట్టి ఆయింట్మెంట్ రాస్తున్నారు మీరు. రైట్. ఈ రోజు కూడా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రేట్ ఉన్నది. మహారాష్ట్ర కంటే సమాధానం ఉందా మీ దగ్గర? రెండోది ఏంటంటే ప్లేన్ లో ఏవియేషన్ టర్బైన్ కి 1% 2% చేసి ఇంకా 29% కలెక్ట్ చేస్తున్నారు సామాన్యునికి. ఆర్థిక సంవత్సరానికి దోచుకుంటున్న బీజేపీ పార్టీ ముఖ్యపిండి ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. ₹2 తగ్గించారు బాగుంది. ఎంత దోచుకున్నారు చెప్పండి. మీరు కేంద్రం మీద నెపం మోపొద్దు. మీరు దోచుకునేది ఇద్దరు పాత నేపాల్ దగ్గర ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో లెక్కలు చూసుకున్నప్పుడు ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్నాం. చాలా రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం లాంటి చోట్ల 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 20%, 29% పన్ను ఉన్నదన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. లక్ష్మణరావు గారు, ఇక్కడ ఓవరాల్గా దేశంలో అన్ని చోట్ల 80 పైన ఉందా పెట్రోల్ ధర, డీజిల్ ధర, లేదా ఎక్కడన్నా తక్కువ ఉంది అంతకంటే? సుమారుగా అలాగే ఉందండి. ఢిల్లీలోకి మాత్రం కొంచెం తక్కువ ఉంది. సో ₹1 ₹2 ఎందుకని ఇట్లాగే ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్లు తక్కువలే. వ్యాట్ ట్యాక్స్ ప్రస్తుతం వ్యాట్ ట్యాక్స్ ఉంది కాబట్టి వ్యాట్ ట్యాక్స్ ఢిల్లీలో తక్కువ ఉంది పర్సంటేజ్. అక్కడ సుమారుగా 15 to 16% ఉంది. ఇక్కడ మనకి పక్కన ఎందుకని కర్ణాటక వాళ్ళు అట్లా బోర్డులు పెట్టుకోగలుగుతున్నారు? వాళ్ళకి ట్యాక్స్ తక్కువ, లేకపోతే వేరే ట్రాన్స్పోర్టేషన్లో తేడా ఉంటుందా? సో ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం తేడా ఉండే మాట కూడా కరెక్టేనండి. అండ్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో కూడా తేడా ఉంటుంది కూడా సహజమే. కానీ ఇందాక నుంచి ఇప్పుడు మీరు ఎంత తగ్గిస్తున్నారు అని అడుగుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరు తగ్గించకపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ కలిసి జిఎస్టీలో గనక మన పెట్రోల్ని తీసుకొస్తే మనకి ఇంకో కార్యక్రమం ఉండదు. తీసుకురావడానికి వీళ్ళిద్దరికి అభ్యంతరం ఏంటి? ఏమీ లేదు. ఇద్దరు కూడా వాళ్ళు పైకి చెప్పరు, కానీ వాళ్ళకి ఈ సిస్టంలో ఉంటేనే వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే రాష్ట్రానికి, కేంద్రానికి ఇద్దరు కలిసి, ఇద్దరికి వ్యక్తిగతం కాదు, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సిస్టమ్ అమలు జరిగితేనే, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ గనక అమలు జరిగితే ఇవాళ ఉన్నట్లుగానే వీళ్ళకి ₹20, వీళ్ళకి ₹22 వస్తుంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు, లేకపోతే శంకర్ గారు ఆరోపించినట్టు అదానీలు, అంబానీలకి ఎక్కువ వస్తుందని ఇట్లా వీళ్ళిద్దరూ తగ్గించట్లేదా? కొంత ఉండొచ్చు, కొంతవరకు దాంట్లో కూడా నిజం ఉంది. కానీ 100% అదేని చెప్పలేము. కానీ ముందు వచ్చే ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి? అదే జిఎస్టీలో గనక తీసుకొస్తే ఓట్లు కోల్పోతారు కదా. ఇట్లా చివరికి రావచ్చు, ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేస్తారేమో. మీరు వాళ్ళ ఎలక్షన్ ముందు జిఎస్టీలోకి తీసుకురావచ్చు. జిఎస్టీలోకి గనక వస్తే ఇందాక నేను చెప్పినట్లు మనకి ఇవాళ ₹40 ల్యాండింగ్ కాస్ట్ కనుక అయితే లీటరు, జిఎస్టీలో హైయెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీ 28% ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి. అంటే ₹40కి 28% అంటే ₹8 జిఎస్టీ పడుతుంది. ₹48, ₹50కి పెట్రోల్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇద్దరు నష్టపోతారు, ఇద్దరికి ఇన్కమ్ తగ్గుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోందంటే రాష్ట్రాలు కలిసి రావటం లేదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఇక ఉన్న రాజకీయాలను బట్టి తెలుగుదేశం పార్టీ అని వీళ్ళు చెబుతున్నారు, అలాగే మోడీ గారు చేయట్లేదని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇది ఎవరు చేయవసరం లేదు. ఇది కనుక కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టేటప్పుడు ఇంకా స్టేట్లోకి తీసుకురాలేదు, కానీ జిఎస్టీలో ఇది ఎంటర్ చేసి 0 అని పెట్టారు కదా. అవునండి, 0 అని పెట్టలేదు, జిఎస్టీలో ఉంది ఈ 5 పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలు, డీజిల్ ఇలాంటివి. కానీ వీటికి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది డేట్ ఒకటి మాత్రం చెప్పాల. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అంతేనండి. అది కనుక ఇద్దరు కలిసి ఇస్తే చాలా ఈజీ, మనకి ఇంత బాధ ఉండదు. మన పబ్లిక్ కూడా చాలా, మన కమ్యూనిస్ట్ మిత్రులు చెప్పినట్టు చాలా సుఖ సంతోషాలతో ఉంటారండి. రైట్. ఒక్క నిమిషం అండి, ఇది జిఎస్టీలో రావడానికి కూడా మొత్తం 33 మంది ఉన్నారు జిఎస్టీ కౌన్సిల్లో. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ ఆర్థిక మంత్రి ఇద్దరు,
మొత్తం 31 రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఒకళ్ళు కలిసి 33 మంది ఉన్నారు. ఈ 33 మంది కూర్చుని ఒక డెసిషన్ తీసుకుంటే దాంట్లో కూడా 75% ఓటింగ్ రావాలి. 75 అవునండి. 75% కూడా ఎలా ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికి మన భాషా సినిమాలో ఒక మసారు చెబితే 100 సార్లు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న కాబట్టి 1/3 పవర్ వాళ్ళకు ఉంటుంది. అరుణ్ జైట్లీ గారు ఒక ఓటేస్తే 33% అక్కడ వచ్చేసినట్లే. మన బీజేపీ మిత్రులు చెప్పినట్లు 21 రాష్ట్రాల్లో వాళ్ళకి ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు కలిస్తే ఈ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్లు కానీ ఎవళ్ళు కూడా దాన్ని జిఎస్టీలోకి రాకుండా ఆపలేరు. అలాగే సో బీజేపీ వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చెప్తున్నారు. ఇదే ఇక్కడ మనకి చెప్పే తెలుగుదేశం వాళ్ళు కానీ మన తెలంగాణలో టీఆర్ఎస్ కానీ ఇక్కడ చెప్పేది జిఎస్టీలో మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకు పెట్టండి అని కనుక వీళ్ళు కూడా అక్కడ గట్టిగా నిలదీస్తే ఖచ్చితంగా జిఎస్టీ అమల్లోకి నిలదీస్తారా? వీళ్ళు వద్దన్నారు కదా, బయట వద్దంటున్నారు, లోపల వద్దంటున్నారు, బయట మాత్రం కావాలంటున్నారు. వీళ్ళు ఒప్పుకునేదాకా అది పెట్టే అధికారం లేకుండా ఉంటది. పెట్టొచ్చు. జిఎస్టీ కౌన్సిల్లో 75% వస్తే చాలు. 75% బీజేపీ మిత్రపక్షాలు తలుచుకుంటే ఖచ్చితంగా పెట్టొచ్చు. వీళ్ళంతా వ్యతిరేకత ఇచ్చినా కూడా ఆపలేరు. రైట్. ఇప్పుడు చెప్పండి, ఏమంటారు కృష్ణారెడ్డి గారు? ఫస్ట్ ఇందాక రామకృష్ణ గారు మాట్లాడతా, తర్వాత మన టీడీపీ వాళ్ళు మాట్లాడతా కూడా ఒక మాట అన్నారు, ఆదాని అంబానీ అనే మాట. ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో ఆదానీకి మేలు చేస్తున్నారు, అంబానీకి మేలు. నిజంగా కూడా ఈ రోజున గతంలో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే సాయి గారు, మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ఆర్థిక మూలాలతోటి నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజున ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద మీరు ఆ విధమైన నెపాలు మోపుతారు ఈ రోజున? దానికి సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజున కమ్యూనిస్ట్ నాయకులు గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మీరు కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు కూడా అంబానీలు నడిపారని చెప్తారు. అదేనండి, ఆ నెపం అనేది భారతీయ జనతా పార్టీ కేవలం 130 కోట్ల మంది ప్రజలకి జవాబుదారీ తప్ప ఏ రోజు కూడా ఆదాని అంబానీ కోసం ఈ రోజున ఇక్కడ కౌంటర్ విమర్శ అక్కర్లా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చేతల్లో చూపించాలా. మీరు అంబానీలు అదానీలతో మీకు సంబంధం లేదు, వాళ్ళు ఆరోపించడం దుర్మార్గం. మీ చేతల్లో చూపించండి. ఇప్పుడు దేశంలో ఆయన చెప్పినటువంటి విధంగా 1/3 ఉంది పవర్ ఉంది. టోటల్గా చూసుకున్న మిగతా వాళ్ళు ఇంకొక 10 మంది ఓకే అంటే చాలు, మీకు ఈజీగా జిఎస్టీలోకి తెచ్చేయచ్చు. ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరు? మమతా బెనర్జీ, చంద్రబాబు, కేసీఆర్, పళనిస్వామి, నవీను, పెసరై విజయన్, తర్వాత కేజ్రీవాల్, అమరేందర్ సింగ్, పాండిచ్చేరి ముఖ్యమంత్రి, మిజోరాం ముఖ్యమంత్రి. అంటే ఇలాంటప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. ఇక్కడ ఈ బ్యాచ్ ఇది వరకు పక్కన పెట్టేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఎన్నికల తర్వాత మీకు పొత్తు కోసం వీళ్ళందరితో పొత్తు ఎక్కడ అవసరం ఉంటుందో అని మీరు చేసేటువంటి జాగారం తర్వాత మిమ్మల్ని అసలు దగ్గరకు కూడా అధికారానికి దగ్గరకు కూడా రానియకుండా ప్రజలు చేత్కరిస్తారు అనిపించట్లేదా మీకు? తప్పకుండా అసలు ఎప్పుడు కూడా అసలు ఆలోచన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ విషయంలో సాయి గారు, భారతీయ జనతా పార్టీ విషయంలో కేవలం ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానం ఏదైతే ఉంటుందో అది దేశం యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అవును, తప్పకుండా ఇది కూడా ఏంటంటే గతంలో దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్పులు కానీ ఎందుకంటే పదే అప్పులని మీరు దాని గురించి వక్రీకరించొద్దని మాట కూడా మీరు మాట్లాడుతుంటారు. ఎందుకంటే దాన్ని ఎవరి మీద మోపాలి? దాన్ని కూడా ఏదో రకంగా దేశంలో ప్రజల నుంచి తీసుకొని కట్టాలి. నేను అడిగేది ఒకటేనండి, ఈక్వేషన్స్ అనేటువంటి పబ్లిక్ అవసరం లేదు. ఎప్పుడు అవన్నీ మీరు చేసుకోవాలంటే భారం పడకుండా. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు, ఈక్వేషన్స్ ప్రజలకు అవసరం లేదని చెప్పేసి మీ జేబులో నుంచి తీయరు కదా. భారం పడుతున్నప్పుడు భరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుందా? మాకు సంబంధం లేదని ప్రజలు తట్టుకోలేనంత భారం వేయడం కరెక్టా? ఇంకోటి తక్కువ ఉన్నప్పుడు, ఇదివరకు వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించినప్పుడు డిస్కౌంట్ ఇచ్చి అప్పు చేశారు, ఓకే. ఇక్కడ నేను అనేది ఒకటే, వాళ్ళు సబ్సిడీలు ఇచ్చారు, ఆ సబ్సిడీ జనాలకే వెళ్ళింది. ఈవేళ సబ్సిడీలు అవసరం లేని పరిస్థితి వచ్చినప్పుడు, భారం అవుతున్నప్పుడు
తగ్గించి చూపించాల్సిన, నేను అనేది ఒకటి, ఇక్కడ 2 లక్షల కోట్లు మేము తగ్గించాం, అప్పు తీర్చామన్నారు, తీర్చేశారు కదా, ఇప్పుడు ఇంకా భారం ఎందుకు తీసేయండి, ఇంకెందుకు తీయాలి, నష్టం లేదు, 22,000 కోట్లు. రైట్, లక్ష్మణరావు గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు అప్పులు తీర్చారు, ఇవన్నీ చాలా మంచివే. వస్తాను, ఒక్క నిమిషం. వైద్యం చేస్తున్నారు, సో రోగికి ఆపరేషన్ చేస్తున్నాం, కరెక్టే. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఎందుకు ఇస్తారండి? నొప్పి తెలియకుండా ఉండటం కోసం. అలాగే ట్యాక్సేషన్లో ఏ ట్యాక్సేషన్ అయినా కూడా ట్యాక్సేషన్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ట్యాక్స్ విధించేవాడు ట్యాక్స్ కట్టేవాడికి నొప్పి లేకుండా కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నొప్పి జరుగుతోంది అన్నప్పుడు కూడా మీరు ఇంతకాలం ఇంతవరకు ఏదో జరిగిపోయింది కాబట్టి దానికి మేము స్ట్రిక్ట్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రకారం. లక్ష్మణరావు గారు నొప్పి కలుగుతున్నప్పుడు మొత్తం ఇవ్వాలన్నారు, అది దీర్ఘకాలికంగా మత్తులో ఉంచే పరిస్థితి ఉండకూడదు. ఉపన్యాసాల్లో చెప్పండి, మాకు దేశాన్ని అప్పులు కృష్ణారెడ్డి గారు, ఇక్కడ మీరేం దేశం అప్పు అంతా మీ వల్ల కాదు తీర్చడం. కానీ నేను అడిగేది ఇక్కడ ఏంటంటే, ఇవాళ రోగి చచ్చిపోతాడని తెలిసిన ఆడు చచ్చితే సావనండి, నా దగ్గర జేబులో డబ్బులు మాత్రం తీసినంటే సత్య పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు తీయని మర్రో లేదు, మందులకి డబ్బులు ఉన్నాయి కానీ నేను ఇయ్యను, రేపు పొద్దున మళ్ళీ భావితరాల కోసం అంటే ముందు ఈయన బతికితే కదా భావితరం. కృష్ణారెడ్డి గారు బతకనియండి. ఒక్క విషయం, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు 80-100 రూపాయల కోసం మన వాళ్ళు కంగారు పడుతున్నారు. నేను ఇందాకే స్టాటిస్టిక్స్ తీశాను, హాంకాంగ్లో 155 రూపాయలు ఉంది పెట్రోల్. సో మీరు 155 రూపాయలు చేసేస్తే పెట్రోల్ అప్పులే కాదు భారతదేశం అప్పులన్నీ కూడా తీర్చొచ్చు. మరి అలా ఎందుకు చేయట్లేదు? అధికారంలోకి రావడం మర్చిపోవచ్చు. అందుకని ఏంటంటే దయచేసి తమరు కూడా, మీరు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా చేయాల్సింది ఏంటంటే పబ్లిక్కి ఉన్న కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, పబ్లిక్ ఉన్న ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించాలి. కానీ మీరు చేస్తుంది మంచిదే, మంచిని కూడా మంచిలాగా చేయండి. అతి మంచి అడుగుతుందంటే పెద్దలు ఇప్పుడు చెప్పారు, మేము చేస్తుంది మంచే, ఆ మంచిని కూడా చెప్పండి అని చెప్తున్నాను. ఆ మంచిని కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎదుటి పార్టీ వాళ్ళ మంచిని గురించి మీరు చెప్తారా ఏంటి? కాంగ్రెస్ చేసిన మంచి గురించి మీరు చెప్తారు. పార్టీలు చెప్పకపోవచ్చు, కానీ ఒక మీడియా మిత్రులుగా, ఒక మీ పాత్రికేయులుగా మీకు కూడా అదే చెప్తుంది. నేను చెప్పింది అదే, మీరు చేసిన లెక్క చెప్పా, వాళ్ళు చేసిన లెక్క చెప్పా, వాళ్ళు చేసిన దాంట్లో చెప్తున్నా. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటుగా చాలా కరెక్ట్ గా చెప్తున్నా. నేను ఇక్కడ అదే చెప్తుంది, నేను చెప్తుంది అదే, మీడియాగా మేము కరెక్ట్ గా చేస్తున్నాము, మీకు ఇచ్చిన సలహా మీరు పాటిస్తే ఇంకా కరెక్ట్ అవుతుంది. అది అయ్యా రేపు మీరు 10 రూపాయలు తగ్గించండి సాయి గారు. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పాను 2 రూపాయలు తగ్గించి మంచి పని చేశారు, ఇంకో 10 తగ్గించండి అన్న. మీరు 10 తగ్గించండి, నేను చాలా మంచిగా చేశారని చెప్పి 2 రోజులు ప్రోగ్రామ్ ఇస్తారు సాయి గారు. 2 లక్షల కోట్లు వసూలు చేసి 22 కోట్లు 22,000 కోట్లు 30,000 కోట్లు అప్పు తీర్చామంటే మీరు వసూలు చేసింది ఎంత? 11 లక్షల కోట్లు. తర్వాత భారం ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చేయగలగటమే దాన్ని స్కిల్ అంటారు. కానీ భారం ఉంది అది అని పక్కనోడి మీద నెట్టేసి ఆ భారాన్ని మీరు తప్పించుకుందామంటే అది రూలింగ్కి మీరు అర్హులు కాదా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇంత అప్పు తీర్చామంటున్నారు కదా సార్. డాలర్ ఈ రోజు పడిపోవడం వల్ల భారతదేశం ఇంకొక 63,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు కట్టాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది, కట్టాలి. సో డాలర్ మేనేజ్మెంట్ మీకు చేత కాలేదు. క్రూడ్ ఆయిల్ని మీరు తక్కువ రేటుకి కొంటున్నారు. సో మనకి డాలర్ ఎక్కువ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? క్రూడ్ ఆయిల్ దగ్గర జరుగుతుంది. అక్కడ కూడా మీకు డాలర్స్లో మీకు డబ్బులు మిగిలినాయి. ఆ డాలర్స్ మరి ఎందుకు డాలర్ ఎందుకు పతనం అవుతుంది? మన ఇంపోర్ట్స్ అన్ని ఇంట్లో మ్యాక్సిమం ఇంపోర్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ మనకు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అంటే డాలర్స్ మనకు తక్కువ మిగలాలి, బాగా మిగలాలి. డాలర్ రేటు రూపాయి రేటు పతనం అయిపోయింది. మీరు 11 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు చేశారు. ప్రజల దగ్గరికి ఏమైనా బెనిఫిట్ చేకూర్చారా అంటే మీరు కట్టిన అప్పు మొత్తం కూడా ఈడ్చితంతే 11 లక్షల కోట్ల రూపాయలు మీరు వసూలు చేసిన దాంట్లో నుంచి మీరు గట్టిగా కట్టింది 122,000 కోట్లు. మీరు ఇప్పుడు చెప్తుంది బయటికి, నిజమెంత అబద్ధం ఎంత మళ్ళీ అందులో మనకు తెలియదు. సో దీన్ని మీరు ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తారు సార్ వీళ్ళ పరిస్థితి. సార్ ఇంకో చిన్న ఉదాహరణ చెప్తారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, డాలర్ వాల్యూతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది, పతనం అవుతుంది అని ఈ రోజుకి అది కంట్రోల్ చేసే పరిస్థితి ఏం మాట్లాడారు సార్ బీజేపీ వాళ్ళు మన డాలర్ గురించి? జైసా డాలర్ కా వాల్యూ గిర్ రहा है वैसा కాంగ్రెస్ గవర్నమెంట్ గిర్ रहा है అన్నారు. ఈ రోజు ఎంత హీన స్థితికి తీసుకొచ్చింది డాలర్ ని. ఈ రోజు ఎంత హీన స్థితికి, ఈ రోజు దేశంలో ఉత్పత్తులు పెంచి ఎక్స్పోర్ట్ మనం పెంచుకొని ఇంపోర్ట్ తగ్గించినప్పుడు సాధ్యపడతా లేదా? మీరు చేసిందండి ఈ దేశ ఆర్థిక విధానాన్ని తప్పుదారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కాదా? ఏకకాలంగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కదా ఈ రోజున డాలర్ తో ఈ మార్గ విలువ తగ్గడానికి కారణం. రైట్ ఇష్యూ డిబేట్ కావద్దండి. ఇక్కడ ఒక్క మాట,
ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డాలర్ అంశాన్ని పక్కన పెడతాం. ఇక్కడ ఇరాన్తో ఏమైంది, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు ఏం పెట్టింది, దాని విషయంలో ఇండియా ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, దాని బేసిస్ మీద డాలర్ ఇక్కడ మనకు భారం ఎట్లా ఉంది, ఇవన్నీ సెకండ్. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఎట్లున్నాయి ఇవన్నీ ఉంటాయి. మనం పొలిటికల్గా గబక్కన ఓ రాయి బురదేసేసుకుంటాం, ఇక్కడతో జనాలకు అర్థం కాదు కాబట్టి ఆ డాలర్ ఎందుకు పతనం అవుతుందో ఇవన్నీ. కాబట్టి మనం ఏమైనా చెప్పేయచ్చు ఈ టైంలో. వాళ్ళు మొత్తం మోడీ తిన్నాడని, వీళ్ళేమో మొత్తం బాబు తింటున్నాడని ఎట్లా చెప్తున్నారో అట్లా మొత్తం కథలు చెప్తాం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు ఈవేళ ఉద్యమం చేస్తున్నాయి. ఈవేళ వాళ్ళని అడిగాం మీరు తగ్గించండి, వాళ్ళు 2 తగ్గించారు, వీళ్ళేమో మిగతా వాళ్ళు తగ్గిస్తారంటున్నారు, వాళ్ళు రాజస్థాన్ ఇట్లాంటి చోట 2. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏమన్నా ట్యాక్స్ తగ్గిస్తాయా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలన్నింటిలో పంజాబ్, పాండిచ్చేరి అండ్ మాకు ఉమ్మడిగా ఉంది కర్ణాటక, ఇవన్నిట్లో కూడా మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే 5 to 7 రూపీస్ తక్కువ ఉంది సార్. రైట్. కర్ణాటకలో 4.5 రూపాయలు తక్కువ ఉంది, పాండిచ్చేరిలో 7 రూపాయలు తక్కువ ఉంది, పంజాబ్లో 6 రూపాయలు తక్కువ ఉంది. కంట్రీ వైడ్గా మాకున్న 3 రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కన్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ప్రైసులు తక్కువ ఉన్నాయి. రైట్. ఇంకా తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా? నెక్స్ట్ కనుక గవర్నమెంట్లోకి వస్తే ఖచ్చితంగా దాన్ని జిఎస్టీలోకి తీసుకొస్తాం. సార్ ఏదైతే చెప్పారో 50-60 రూపాయలకు వస్తుంది జిఎస్టీలోకి అన్నారో, జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు మార్నింగ్ కూడా హామీ ఇచ్చారు, తీసుకొస్తాం జిఎస్టీలో. ఈ లోపే వాళ్ళు తీసుకొస్తారు, చివరిలో మంచి తీసుకొస్తే ఎవరైనా ఆహ్వానిద్దాం, ఎవరైనా చివరిలో తీసుకొచ్చేసి అది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే ఈ రోజున భారత్ బంద్ అనేది భారతదేశం కేంద్ర ప్రభుత్వం మీద జరిగిన బంద్ కాదండి. ఈ రోజున సాయి గారు కేంద్ర ప్రభుత్వం మీద జరిగింది కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియాలని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి జిఎస్టీ తీసుకురామని చెప్పి అడగమని చేసిన. చెప్పండి. బీజేపీ నాయకులు అప్పులు కట్టామంటున్నారు కదా, బీజేపీ నాయకులు అప్పులు కట్టామని చెప్తున్నారు కదా. 2014లో 75 లక్షలు నల్లధనం విదేశాల్లో ఉంది, తీసుకొని వచ్చేస్తాం. అప్పుల గురించి మీరు మాట్లాడద్దండి, విషయాల గురించి మీరు మాట్లాడద్దు, మాట్లాడద్దు. 11 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మేము అప్పులు తీర్చామని గర్వంగా చెప్పుకుంటున్నాం. 38 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చామని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారా? చెప్పండి. మీరు అప్పులు తీర్చే విధానం గురించి మీరు మాట్లాడతారండి, అప్పులు తీర్చే విధానం గురించి మీరు మాట్లాడతారండి. శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ ఒక్క మాట, ఇక్కడ మీ జేబులో నుంచి కట్టరు, వాళ్ళ జేబులో నుంచి కట్టరు, ఇద్దరు కూడా మా జేబులో నుంచినే కడతారు. మీరు చేసే అప్పులు కూడా మేమే కడతాం వడ్డీలు. కాబట్టి ఇక్కడ ఎన్ని అనవసరమైన మాటలొద్దు. మనం స్ట్రైట్ గా నేను అడిగేది ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి ఒక్క మాట వినండి శ్రీనివాస్ చౌదరి గారు, వినండి, ఒక్క మాట వినండి. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ని తీసుకెళ్లాలన్నది ప్రజలందరి కోరిక. తద్వారా 50 రూపాయలు 52 రూపాయలకి పెట్రోల్ డీజిల్ వస్తుంది. ఈ డిమాండ్ మీరు కూడా సమర్థిస్తారా? మీ ప్రభుత్వం కూడా, మీ పార్టీ కూడా దీనికి అంగీకరిస్తుందా? తప్పకుండా మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు, సపోర్ట్ చేస్తాం. అయితే శ్రీనివాస్ చౌదరి గారు కాదు ఈ మాట చెప్పాల్సింది, యనమల రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. శ్రీనివాస్ చౌదరి గారు సీఎం మాట మాట్లాడేటప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఒక క్లారిఫికేషన్ సార్ నేను చెప్తున్నాను సార్, అదే మాట క్లారిఫై చేస్తున్నాను సార్. ఆల్రెడీ జిఎస్టీ తీసుకురావాలని డిస్కస్ జరుగుతా ఉంది సార్. దానిపైన యనమల రామకృష్ణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, లోపల ఒక మాట మాట్లాడుతున్నారు, బయట ఒక మాట్లాడుతున్నారంటే దృష్టిలో పెట్టుకొని అడిగారు. కానీ మన రాష్ట్ర రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉంది కాబట్టి మాట్లాడవచ్చు. కానీ నేను ఇప్పుడు అదే చెప్తుంది. ఒక్క మాట నేను అనేది ఏంటంటే, ఈవేళ బీజేపీ ద్రోహం చేస్తుందా, లేదా బీజేపీకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేత కాలేదా, లేదా బీజేపీ ఈవేళ భారం ఇస్తుందా, ఈ చర్చ ఎట్లాగూ నడుస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమీ అద్భుతంగా చేస్తున్నారని చెప్పట్ల. వాళ్ళ మీద తోసేసి మీరు భారం వేస్తే ఇవాళ యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, అలాగే అన్నాడీఎంకేకి సంబంధించిన ఆర్థిక మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లొద్దు అని.
ఇక్కడ ఏంటంటే పిల్లోడు పుట్టాడు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వద్దన్నారు అనమాట. జిఎస్టీలో పెట్రోల్ డీజిల్ ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వద్దు ఎప్పటి నుంచి అనేది అని చెప్పి వీళ్ళందరూ అడ్డుపడింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ వేయడానికి వాళ్ళేమో మీ పేరు చెప్తారు, మీరేమో వాళ్ళ పేరు చెప్తారు. పిల్లోడు పుట్టి పెరిగిపోతున్నా కూడా వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోతే ఎట్టండి? దుర్మార్గం కాదు అది. ఇవాళన్నా మద్దతు ఇవ్వాలా లేదా? ఇంత పబ్లిక్లో అసహనం ఆగ్రహం పెరుగుతున్నప్పుడన్నా దానికి మేమే చేస్తున్నాం ప్రజల కోసం అని చెప్పచ్చు కదా. మీరు 21 రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వాలు అయినప్పుడు ఆ ముక్క నేను అడిగాను. 21 రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళు అయినప్పుడు మెజార్టీ సభ్యులు వాళ్ళు ఓటేస్తే వస్తుందని చెప్పుడు 5-6 రాష్ట్రాలు ఉన్న మన రాష్ట్రాలని మనం అంటాం కదా నియంతలు వాళ్ళు మమ్మల్ని దోచేశారని మళ్ళీ మనమే అంటాం కదా. వచ్చిన గొడవ అదే కదా. ఇప్పుడు మీరు ఇదిగో జిఎస్టీ పరిధిలోకి తీసుకెళ్ళండి. ఒక్క మాట ₹2 తగ్గించింది మనం ఏమని చెబుతున్నాం ఈ రోజున? మోడీ దోచుకుంటున్నాడని చెప్తున్నాం. కాబట్టి ఇదిగో మోడీ నువ్వు దోచుకుంటున్నావు, మేమందరం త్యాగం చేయడానికి రెడీ అయ్యాము, జిఎస్టీలో నుంచి దీన్ని తీసుకెళ్లి జిఎస్టీలో పెట్టు. ఆ వచ్చే డబ్బులు ఇద్దరు ఎలాగో జిఎస్టీలో వచ్చినాయి, ఎలాగో ఇద్దరు 42-56-58 రేషియోలో పంచుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనం తీసుకుందాం కానీ ఇలా దోచుకోవద్దు. మీరు దోచుకుంటున్నారు, మేము కాపాడుతున్నాం పబ్లిక్ని, పబ్లిక్ తరఫున మేము మాట్లాడుతున్నాం. మీరు చెప్పేశారనుకోండి మిమ్మల్ని దేవుడిగా ఫీల్ అవుతాం కదా మేమందరం. అటు చెప్తారా? సాయి గారు ఇక్కడ ఇంకో విషయం ఉందండి. సార్ తప్పకుండా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతాం సార్, మేము స్వాగతిస్తాం కూడా. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ₹24 పెంచి ₹2 తగ్గించి అయిపోయింది అంటున్నారు. ఎక్కడతో అదుగుదుగు అక్కడ అని చెప్తున్నారు. నేను అనేది అదే, వాళ్ళని మీద మనం అడుగుదాం. అలాగే మీరు కూడా ₹2 తగ్గించాం కదా. అదే నేను అనేది. ఆల్రెడీ కష్టాల్లో ఉండే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. సార్ శ్రీనివాస్ చౌదరి గారు, భారతదేశం కూడా అప్పుల్లోనే ఉంది. భారతదేశం ఏమి మిగులు బడ్జెట్లో ఏం లేదు. భారతదేశము అప్పుల్లోనే ఉంటుంది, భారతదేశము ఆర్థిక లోట్లోనే ఉంటుంది, మీరు ఆర్థిక లోట్లోనే ఉంటారు. మీరందరూ కట్టే వడ్డీలన్నీ మా సొమ్ములే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను కాదంటలేదు. అది వాళ్ళు చెప్పి వాళ్ళ పేరు చెప్పి మీరు మీ పేరు చెప్పి వాళ్ళు ఏంటి బాధ అని అడుగుతున్నాను. భారం నెత్తిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఇందాక మీరే డేటా అంతా ఇచ్చారు. రైతు, వ్యవసాయం, వ్యాపారం ఇన్ని లెక్క ఇచ్చారు. ఎంతమంది దోపిడీకి గురవుతున్నారు మొర్రో అంటే అదిగో వాళ్ళండి వీళ్ళండి అని ఎట్ట చెప్తారండి? ఇవ్వండి సార్. జిఎస్టీలో కనుక వస్తే 2 లాభాలు ఉన్నాయి. అందుకే సార్ ఇంత సరళమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలని సమానంగా చూసుకొని సమానంగా చూస్తే అసలు సాధ్యం కాదు. ఎవరైనా దేశంలో అందరూ ఒక మాట మీద నిలబడతారండి సమానంగా చూడడానికి? ట్యాక్స్ అయితే అది కాదు, జిఎస్టీలో పెడితే అందరికీ సమానంగానే డబ్బులు వస్తాయి. జిఎస్టీలో పెడితే అందరికి సమానంగానే వస్తాయి. ఇప్పుడు ఎవరికి స్వేచ్ఛ ఇస్తేనే ఈ బాధ. అదేనేది దానికే కదా మీరు అందరూ అడ్డుపడుతోంది. ఒక్క నిమిషం మీకు అనుకూలంగానే చెప్తాను. జిఎస్టీలో పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఏ రకమైన లాస్ అయినా కూడా 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం భరించాలి. జిఎస్టీలోకి వెళ్ళటం వల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా లాస్ అనేది ఉండదు. ఒక విషయం అండి. ఇంకొక 2 విషయాలు, జిఎస్టీలోకి వస్తే కస్టమర్స్ కి రేటు తగ్గటం అనేది ఒక ఇష్యూ అయితే ఆల్రెడీ ఒక్క నిమిషం సార్, నేను రాజకీయ నాయకుడిని కాదు. ఆల్రెడీ వ్యాపారస్తులకి ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి జిఎస్టీలో పెట్రోల్ కనుక వస్తే ఇన్పుట్ క్రెడిట్ కూడా వస్తుంది. జిఎస్టీ వ్యాపారస్తులు అందరూ కూడా పెట్రోల్ని జిఎస్టీలోకి తెమ్మని అందరూ అడుగుతున్నారు. ఆ ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది, కస్టమర్కి రేటు తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడి నుంచి సెంట్రల్ నుంచి కూడా ఆ డెఫిషియట్ ఎంత ఉంటే అంతా కూడా 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలండి. రైట్. ఇప్పుడు చిన్న నిజంగా జిఎస్టీ తగ్గడానికి అవకాశం ఉందా లేదా? మీరేమంటారు శ్రీధర్ గారు? మీ దృష్టిలో ఎవరు స్పందిస్తే, ఎవరు రెస్పాండ్ అయితే ఈవేళ దారికొచ్చి ప్రజలకు అనుగుణంగా వ్యవస్థ మారుతుంది అనుకుంటున్నారు? అంటే భారతదేశంలో అత్యధికంగా పెట్రోల్ రేట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో అత్యధికంగా ఉన్నది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో అత్యధికంగా లిక్కర్ సేల్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో అత్యధికంగా లిక్కర్ మీద ట్యాక్స్ వేసింది కూడా ఆంధ్రప్రదేశ్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సులు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు లేదంటే యనమల రామకృష్ణ గారు జిఎస్టీ మీటింగ్లో మాట్లాడాలి. ఆయన ఏనాడు కానీ జిఎస్టీలో పెడదాం లిక్కర్ కానీ లేకపోతే జిఎస్టీలో పెడదాం ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈ రోజు ఏదో బయట మాట్లాడుతున్నారు. పలు మీటింగ్లో మాట్లాడి నేను సీనియర్ అన్న చంద్రబాబు నాయుడు గారు, నేను సీనియర్ అని యనమల రామకృష్ణ జిఎస్టీ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. వీరు 4 సంవత్సరాలు కూడా తెలుగుదేశంను బీజేపీ కలిసి ప్రయాణించారు. వాళ్ళని వ్యతిరేక వర్గంగా ఏమీ లేరు.
వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కానీ లేదా భారతదేశంలో కూడా ట్యాక్స్ తగ్గించే విధంగా ఉంది. ఈ రోజు ఏదో రాజకీయ కారణాల వల్ల బీజేపీను తెలుగుదేశం కొంత గ్యాప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అటుపక్క కేసీఆర్ గారు చూస్తే ఆయన పార్టీలో అలయన్స్ లో లేకపోయినా కూడా అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ లో సహా అన్ని విషయాల్లో కూడా నరేంద్ర మోడీకి సహకరించారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అలయన్స్ లో ఉన్నా అలయన్స్ లో లేకపోయినా బీజేపీకి సహకరించింది రెండు తెలుగు రాష్ట్ర సీఎంలు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కి కదా వీళ్ళందరూ చేశారన్నారు. మీరేం తక్కువేం కాదు, అడానీకి ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆస్ట్రేలియాలో. రఫేల్ ద్వారా అనిల్ అంబానీకి ప్లేన్ లో కొత్త ఒక ఏరోప్లేన్ వ్యవస్థను క్రియేట్ చేస్తే ఆ రఫేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అనిల్ అంబానీ గారికి ఇచ్చారు. ముఖేష్ అంబానీ గారికి అనిల్ అంబానీ గారి రిలయన్స్ టెలికాం అంతా కూడా బ్యాంకుల దగ్గర 40,000 కోట్ల అప్పు ఉన్న రిలయన్స్ టెలికాం అంతా కూడా దఖలపడేటట్టు ముఖేష్ అంబానీ గారు చేసి అనిల్ అంబానీ సేఫ్ గార్డ్ చేశారు, మళ్ళీ ముఖేష్ అంబానీ గారిని సేఫ్ గార్డ్ చేశారు. ఈ రోజున నిజంగా సామాన్యులు నిజంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నది అంటే ఏదో రాజకీయం ప్రతిదీ రాజకీయం చేస్తే అలాగా మీరు నిజంగా నమ్ముతున్నాం నరేంద్ర మోడీ గారు మంచి చేస్తారని. మరి నిజంగా మంచి ఎంతవరకు చేశారంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ సగం వరకు చేశారు, డిమానిటైజేషన్ సగం వరకు చేసి వదిలిపెట్టారు. ఇతర దేశాల నుంచి నల్లధనం తీసుకుని వస్తానన్నారు, సగం వరకు చేసి ఏదో 2 బిల్లులు తీసుకుని వచ్చి అక్కడ వదిలిపెట్టారు. భారతదేశం నుంచి పారిపోయిన వాళ్ళు నీరవ్ మోడీ కానీ లేదా విజయ్ మాల్యా కానీ ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది లెక్కేస్తే 1,00,000 కోట్ల పైచీలకు అవుట్ స్టాండింగ్ ఉన్నది బ్యాంకింగ్ వ్యవస్థ. సో కొత్త గవర్నర్ గారిని తీసుకుని వచ్చారు భారతదేశానికి. ఆయన పాత గవర్నర్ గారు కొత్త గవర్నర్ గారు కలిసి 3-4 లక్షల ఎన్పిఏలు ఉన్నాయి భారతదేశంలో ఉన్నారు. బీజేపీ అంటది ఇదంతా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చారు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇప్పుడు మేము అప్పులు ఇచ్చినా కూడా సక్రమంగానే ఇచ్చాం, బీజేపీలో ఇదంతా కూడా వ్యవస్థ పాడైపోయింది అంటారు. నిజంగా సామాన్యుడికి నిజంగా రాజకీయ నేతల మీద నమ్మాలా లేదా అంటే నమ్మలేని స్థితికి తీసుకుని వచ్చేస్తున్నారు. ప్రతి అంశం బయట ఒకటి మాట్లాడుతున్నారు, లోపల ఒకటి మాట్లాడుతున్నారు. జిఎస్టీ నిజంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇందాక మన విశ్లేషణ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జిఎస్టీలో ఏ రాష్ట్రానికైనా తక్కువ కలెక్షన్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రియంబర్స్ చేయాలి. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లో కూడా సర్చార్జ్లు వేశారు. ఏదైనా కొన్ని రాష్ట్రాలకి కానీ మనం తక్కువ శాతం కలెక్షన్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సర్చార్జ్లు ఉన్నాయి. 28% పైన సర్చార్జ్లు అని చెప్పి ఒక పూల్ కలెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ పూల్ లోంచి కూడా డబ్బులు ఇస్తారు ఈ రాష్ట్రాలకి తక్కువ ఉన్నట్టు. రాష్ట్రాలు ఎందుకు గట్టిగా అడగట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు గట్టిగా చేయట్లేదు ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళందరూ లాలూచి ప్రజలు ఏదో మోసం చేయడానికి ఛానల్ డిస్కషన్ లో ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అరే ఇంప్లిమెంట్ చేస్తామంటే అరే ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరం పడుతుందా? ఒక మీటింగ్ లో గట్టిగా ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఇంకో ప్రధాన అంశం లిక్కర్ మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మోడీ కేర్ అంటే ఇప్పుడు ఇంకా 6 నెలల ఎలక్షన్ ఉన్నప్పుడు తీసుకుని వస్తారంట. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు యువనేస్తామని చెప్పి ఇంకో 6 నెలల్లో ఇంకో 3 నెలలు ఉన్నప్పుడు తీసుకుని వస్తారంట. ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితికి ఉన్నారా? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఏంటి, డిమానిటైజేషన్ ఏంటి, మీ యువనేస్తం ఏంటి, అక్కడ మోడీ కేర్ కానీ ఇవన్నీ రాజకీయ కారణాలతోనే ముడిపడి ప్రతి డెసిషన్ ఆ విధంగానే ఉంటున్నారు తప్ప నిజంగా మీరు పెద్ద మనుషులు అనిపించుకుంటున్నారంటే నిజంగా చదువుకున్న వాళ్ళు లేదా సామాన్యులు కూడా అర్థమైపోతున్నారు మీ రాజకీయం అంతా కూడా ఉట్టి రాజకీయమే చేస్తున్నారు తప్ప భారతదేశాన్ని నిజంగా సక్రమంగా డెవలప్ చేస్తారా? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేయలేదంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సక్రమంగా చేయలేదు. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత తినేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, తాగేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, టీవీలో చూసేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, న్యూస్ పేపర్లో ప్రింట్ చేసేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, కాలేజ్లో యూనిఫామ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, కాలేజ్లో ఏం చదువుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఏం తక్కువ తినదా? మైనారిటీ ముస్లిమ్స్ మా నెత్తి మీద పెట్టుకున్నారు, లేదా క్రిస్టియన్స్ నెత్తి మీద మైనారిటీ రాజకీయం చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకి నిజంగా ఇతర దేశాలకి పారిపోవాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో ఉండగలి బిజినెస్ చేయగలమా, ఉండగలి జీవించగలమా అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియన్ రాష్ట్రాల హైయెస్ట్ ట్యాక్స్లన్నింటిలోనూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు హైయెస్ట్ దుబారా చేశారని బీజేపీ అంటున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ముందరికి వెళ్తాది ఆంధ్రప్రదేశ్? ఒక పక్క ఫిజికల్ డెఫిసిట్ అంటారు, 6-7 ఫౌండేషన్ మీటింగ్లు పెట్టారు అమరావతి, ఇప్పుడు దాకా అమరావతి కట్టలేదు. హైదరాబాద్ కట్టింది నేనే అన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి 4 సంవత్సరాలైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,500 కోట్లు వచ్చినా ఇప్పుడు దాకా కట్టలేకపోయారు. నేను బీజేపీతో రాజకీయం చేసింది సహకరించింది ఇవంతా కూడా వాళ్ళేదో చేస్తారంటే నన్ను మోసం చేశారని ఆయన చెప్తారు. కొత్తగా ఆశ్చర్యంగా గరుడ అని చెప్పి ఒక ఏమి అది రియాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే నిజంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సక్రమమా కాదా అంటే
ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. Right, బీజేపీ ఒక పక్క జీవీఎల్ నరసింహరావు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు దుబారా చేస్తున్నారు, సరిగా ఖర్చులు పెట్టట్లేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అంటారు. ఇవ్వట్లేదంటే యాక్షన్ తీసుకోండి అంటే యాక్షన్ అప్పుడప్పుడు తీసుకుంటాం, లేదా ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటా ఉంటారు. తెలుగుదేశం నాయకులు అంటారు మా మీద చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఎలక్షన్స్ అయితే ప్రజలందరూ వచ్చి నన్ను కాపాడని బీజేపీ మా మీద వ్యతిరేకంగా ఏదో చేస్తాదన్నారు. నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గరుడా 2 గరుడా 1 మమ్మల్ని ఏదో చేసేస్తారని చెప్పి ఇలాంటి హియర్సే రూమర్స్ అలాంటి పెద్ద వ్యక్తులు మాట్లాడితే అటు బీజేపీ గానీ టీడీపీ నాయకులు ఏ విధంగా రాజకీయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, తెలుగుదేశం ఏ విధంగా వెనకబడిపోతున్నారు రాజకీయంగా అన్నది కూడా అర్థమవుతున్నది. బీజేపీ ఏ విధంగా రాజకీయంగా లేకపోతే సక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తుందా అని అంటే అది కూడా డౌట్లు. రైట్ శంకర్ గారు, మీ దృష్టిలో ఏమన్నా సమీప భవిష్యత్తులో జిఎస్టీలోకి వెళ్తుంది అనుకుంటున్నారా? జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ వెళ్ళడాన్ని వామపక్షాలు లేదా వామపక్షాలకు సంబంధించి ఒక ప్రభుత్వం ఉంది కేరళలో, ఈవేళ ఈ బంద్ చేసిన మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ పోవాలనేటువంటిది వామపక్షాల డిమాండ్ ఇది, కాబట్టి దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఆ స్వాగతంలో భాగమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ స్పందించింది. ఆ చిన్న రాష్ట్రం, పరిమితమైన రాష్ట్రం ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యానికి బలైపోయింది, అదో భాగం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బయటపడాలి, ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే ఏకైక మిగిలినటువంటి ఆయుధం జిఎస్టీ. నోట్ల రద్దు కుంభకోణాలు కానీ లేదా విదేశీ నుంచి నల్లధనాన్ని వెలికి తీయించడం కానీ వీటన్నిటిలో కూడా ఫెయిల్యూర్నెస్ కనపడుతుంది క్లియర్గా. భారతదేశ ఆర్థిక రంగం పైన ఇది వాళ్ళ పెనుభారాన్ని మోపేటువంటిది ఈ పెట్రోల్ డీజిల్ ధర. అంటే ఈ సందర్భంలో ఎన్నికలకు ముందు చివరి ఆయుధం జిఎస్టీ పరిధిలో తీసుకురావటమే. ఇది ఏమన్నా అవకాశం, దీన్ని కనుక వారు చేయగలిగితే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్నెస్ రావడానికి అవకాశం ఉన్నది. లేదు కనుక మొండిగా రిలయన్స్ అంబానీల మానసపుత్రుడుగానే, అంబానీల మానసపుత్రుడు అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్. మోడీ గారు ఆయన విధానాలు కానీ, కార్పొరేట్ అనుకూల విధానాలు కానీ, మళ్ళీ నేను చరివితిచ్చాను శ్రీధర్ గారు చెప్పింది, ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీస్ కానీ ఇవన్నీ మన అందరికీ తెలిసినటువంటి ఇవన్నీ కూడా ప్రారంభంలో జవహర్లాల్ నెహ్రూ టాటాల ఇప్పుడు ఈ డబ్బున్నవాడు ఆ డబ్బున్నవాడినే చూస్తాడు తప్పనిచ్చి నలిగిపోతుంది మధ్యతరగతి ప్రజానీకమే. కాబట్టి ఈ ప్రభు ఆ ప్రభు పశ్చిమ బెంగాల్లో నానో ఫ్యాక్టరీ కూడా అప్పుడు కమ్యూనిస్టులు ఇస్తేనే కదా మమతా బెనర్జీ దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి, దానివల్ల ఫలితం అనుభవించారు. ఎదురోళ్ళ గురించి చెప్తుంటారు కానీ మళ్ళీ మీరు దానివల్ల బెంగాల్లో పెట్టుబడిదారి వర్గాలకే ఇస్తుంటారు. దానివల్ల లాస్ అయింది బెంగాల్ గవర్నమెంట్ పోవడానికి కూడా కారణం అదే ఆత్మవిమర్శ ఇది. అందువల్ల జిఎస్టీ పరిధిలోకి ఏ ప్రభుత్వం రేపు ఇన్ కేసు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరాల్సింది. రాహుల్ గాంధీ గారి వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ సైన్ ఆ ప్రత్యేక హోదా అని చెప్పి, జిఎస్టీ అని చెప్పేసి ఇవన్నీ అమలు చేయాల్సిందే ఎవరు వచ్చినా. రామకృష్ణ గారు మీరేమనుకుంటున్నారు, ఈ లోపుగా ఏమన్నా జరుగుతుందన్న నమ్మకం ఏమన్నా? శంకర్ గారు చెప్పినట్టు ఏకైక బీజేపీ అంటే మొత్తం టోటల్గా వాళ్ళు ఏం చేశారు ఈ 4 ఏళ్ళు అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు సార్. ఈ ఒక్కటే లాస్ట్ అస్త్రం వీళ్ళ దగ్గర మిగిలి ఉన్నది. ప్రజల్ని అంతో ఎంతో కనీసం ఒక 120-130 సీట్లన్నా ఈసారి బీజేపీ గెలవాలి అంటే వాళ్ళ దగ్గర మిగిలిన్న ఏకైక అస్త్రం జిఎస్టీలోకి డీజిల్ పెట్రోల్ ప్రైజులు తీసుకొస్తే ఏమన్నా ఒక 120-130 స్థానాల దగ్గర బీజేపీ ఉండగలుగుతుంది. కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ అనేది మేము అనుభవించాం, నెక్స్ట్ వాళ్ళు అనుభవించబోతున్నారు అదే పరిస్థితిని. ఏమంటారు, అందుకోసమే వెయిట్ చేస్తున్నారు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు? సాయి గారు అంటే కాంగ్రెస్ మిత్రులు లేకపోతే వీళ్ళందరూ చెప్తున్నట్టు భారతీయ జనతా పార్టీ జిఎస్టీ మీద ఆధారపడి ఉంది అంటే జిఎస్టీ మీద భారతీయ జనతా పార్టీ ఆధారపడలేదండి. జిఎస్టీ మీద ఈ రోజున ఏదైతే అజిటేషన్ చేయడానికి బయటకు వచ్చారో వాళ్ళందరూ కలిసి ఆధారపడి ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే ఆ జిఎస్టీ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో బయటకు వచ్చారు. ఎందుకంటే జిఎస్టీ తప్పు అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళందరూ మొదట్లో కూడా సాయి గారు
సాయి గారు, రాహుల్ గాంధీ గారు జిఎస్టీ కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ రీసెంట్ గా కూడా the way you are implementing sir ఆయన గబ్బర్ సింగ్ ట్యాక్స్ అదే ట్యాక్స్ కావాలని మీరు ఎలా అడుగుతున్నారు? అదే ట్యాక్స్ కావాలని ఎలా అడుగుతున్నారు? కాదు కాదండి, ఎందుకంటే జిఎస్టీలో తీసుకొస్తే మీరు ఈ రోజున సేవ్ అవుతారు, లేకపోతే కాదు అంటే గబ్బర్ సింగ్ సార్ షోలే గబ్బర్ సింగ్ సార్. చిన్న క్లారిటీ మన కృష్ణారెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది జిఎస్టీ విధానం. మీరు దాన్ని 6-7 రకాలుగా తీసుకొచ్చి మళ్ళీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కాదు, బంగారానికి బియ్యానికి ఒకటే ట్యాక్స్ అయితే జనం ఊరుకుంటారండి. రేపు బియ్యానికి దేశమంతా ఒకటే ట్యాక్స్, పందారికి దేశమంతా ఒకటే ట్యాక్స్, కానీ అన్ని వస్తువులకు ఒకటే ట్యాక్స్ అని ఎవడు కూడా బంగారానికి మందుకి సిగరెట్ కి బియ్యానికి ఒకటే ట్యాక్స్. ఏంటంటే రాహుల్ గాంధీ గారి యొక్క పరిపక్వత అక్కడే కనిపిస్తుంది. ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధానం ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ పదం వాడింది ఎవరు సార్? అదే రాహుల్ గాంధీ గారి పరిపక్వత గురించి మాట్లాడారు. అన్నిటికీ స్లాబ్ లేకుండా ఒకటే ట్యాక్స్ కావాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అది ఈ ఒక్క రెండిట్లోనే మందుకి పెట్రోల్ కి మాత్రమే ఆ సిస్టమ్. మిగతా అన్ని పందారికి వేటికే వేరువేరుగా లేవు కదా. 23% 18% అట్లా ఉన్నది కాబట్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నది దాని అర్థం వేరు. చెప్పింది అని బీజేపీ వాళ్ళు కొత్తగా జిఎస్టీ వచ్చిన ఉత్సాహంలో పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ లో వాటిల్లో 1 నేషన్ 1 ట్యాక్స్ అని ఇచ్చారు. కానీ మీరు అన్నట్లుగా 1 నేషన్ 1 కమాడిటీ 1 ట్యాక్స్ అని చాలా కష్టం. ఎందుకంటే మన దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితి వాళ్ళు రాహుల్ గాంధీ గారి పరిపక్వత అంటే ప్రకటన ఇచ్చింది బీజేపీ, అది అడ్వర్టైజ్మెంట్ లో వచ్చింది రండి. చాలా కష్టం అండి, ఎందుకంటే మనకున్న సామాజిక వస్తువుల మీద ఏదైతే ట్యాక్స్ మనం జిఎస్టీ రూపంలో మనం విధిస్తున్నామో ఆ ట్యాక్స్ మీద నిత్యం ప్రతిసారి కూడాను జిఎస్టీ కౌన్సిల్ లో కూర్చొని వారి యొక్క కృష్ణారెడ్డి గారు అదేం జరుగుతుంది ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఏకైక ఇష్యూ ఏంటంటే జిఎస్టీ మీద ప్రజల వ్యతిరేకత కాదు, జిఎస్టీలో దీన్ని తీసుకెళ్ళకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ బంద్ జరిగింది దేనికి? బంద్లో అన్ని చోట్ల పాల్గొన్నది దేనికి? పబ్లిక్. ఇది ఒకటే పర్పస్ ఏంటి, దీన్ని ఎందుకు జిఎస్టీలో బెటర్? జిఎస్టీని వ్యతిరేకించేటైతే జిఎస్టీలోకి రమ్మని వాళ్ళు అడగట్లా, జిఎస్టీని ఒప్పుకున్నారు జనం. ఆ ఒప్పుకున్న జిఎస్టీలోకి లోపం లేకుండా కావాలంటే దీన్ని కూడా తెచ్చిపెట్టమంటున్నారు. దీన్ని ఒక్కదాన్ని తీసుకొస్తే మిమ్మల్ని సరైన వాళ్ళు అనుకుంటారు, దీన్ని ఒక్కదాన్ని లేకపోతే మీరు ఎవరి పక్షాన ఉన్నారో లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నారో అంటారు. వాళ్ళని ఎట్లయితే మీరు నిలదీస్తున్నారో మిమ్మల్ని కూడా నిలదీసే హక్కు అట్లాగే జనానికి ఉంది. అది మారుతుందా లేదా మా వైఖరే కరెక్ట్ అని జనాల్ని కన్విన్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు మా వైఖరి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఏం కనిపించట్లా క్లియర్ గా? జిఎస్టీ అనే విధానాన్ని తీసుకొచ్చింది మేము, అమలు పరిచింది మేము, జిఎస్టీ కాంగ్రెస్ బిల్ కాదు అది. లేదండి, జిఎస్టీ విధానాన్ని అమలు పరిచింది మేము. అమలు పరిచిన విధానంలో లోపాలకు బాధ్యత మీదేనా కదా? ఏమంటే దాన్ని పెట్టకపోవడానికి బాధ్యత మీదేనా కదా? లేదండి, సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది, దాన్ని సరిదిద్దుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ముందు వాత పెట్టి తర్వాత ఆయింట్మెంట్ రాయాలా లేకపోతే వాత ఈ రోజు పెట్టింది కాదు సాయి గారు, అది అదే వాత ఈ రోజు పెట్టింది కాదు, అది స్టార్టింగ్ పెట్టారు. ఆ వాత ఈ రోజు పెట్టింది కాదు, స్టార్టింగ్ పెట్టారు. పూర్వం నుంచి ఉన్న వాత కాదండి, పూర్వ ప్రభుత్వం ఈ రోజు పెట్టింది కాదు అది. అదే అదే తప్పేం లేదండి, సవరించడంలో తప్పేం లేదు, సవరించాలి కూడా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఒక్క నిమిషం నేను అనేది ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వం కృష్ణారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కాలు మీద పెడితే మీరు ఇంకొక కాలు మీద పెడుతున్నారు. వాతలు పెట్టించుకోవడానికి మీ ఇద్దరి దగ్గర మేము సిద్ధంగా లేము అని చెప్తున్నాం. ఇక్కడ ఇంకొకటి, పాత ప్రభుత్వాలు వాతలు పెట్టినాయి కాబట్టి వాళ్ళు ఒక అట్ల కాడతో పెట్టారు కాబట్టి మేము ఇంకొక అట్ల కాడతో పెడతామంటే ఎట్టగా మిమ్మల్ని అట్ల గాయానికి ఆయింట్మెంట్ రాస్తున్నాం మేము. చూడటానికి వాళ్ళు గాయం పెట్టారని దాంట్లో పొల్ల పెట్టి వెరిఫై చేస్తున్నారు. సాయి గారు డాలర్ 115 రూపాయలు ఉన్నప్పుడు 75 రూపాయలకి ఇచ్చి ఇంక మళ్ళీ అదే దాన్ని అసలు మీరు సైంటిఫిక్ గా ఆలోచించకుండా వాళ్ళు గాయం చేశారు అంటే సాయి గారు అన్నట్లు వాత పెట్టారు. మీరు ఈ కనీసం ఈ ఉన్న 6 నెలల్లో అయినా
ఆ వాత మీద కాస్త ఎన్నపూస రాస్తే సామాన్య మానవుడు రాస్తారా సంతోషిస్తాడు. ఇంకా పుల్లబెట్టి పుడుస్తారు అది మీరు నిర్ణయించుకోండి సార్. సార్ వెన్నపూస అది సాధ్యం కాదు సార్. బీజేపీ నాయకులు చేసే ప్రసక్తే లేదు సార్. రైట్, బీజేపీ ఆయిల్ మాఫియా ఒప్పుకోదు, మోడీని దించేస్తుంది గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళు తగ్గిస్తే ఏమంటారు అప్పుడు? జిఎస్టీలోకి తెస్తే తేవడానికి మీరు ఒప్పుకుంటారా సార్? ఇప్పుడు వాళ్ళు జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ తేకపోవడానికి తేవడానికి ఆయిల్ మాఫియా కారణం. ఎక్కడ మరి అదే రకమైనటువంటి పని చేస్తాను మీ వెనకాల ఏ మాఫియా ఉంది? మా వెనకాల ఏం మాఫియా లేదు సార్. మాఫియా లేకపోతే మరి ప్రజల కోసం ఇదంతా మాఫియాలో భాగమే. కాదు, వాళ్ళు 20 వసూలు చేస్తున్నారు, మీరు 24 వసూలు చేస్తున్నారు. ఎవరిది మాఫియా అవుతుంది? ఇద్దరు మాఫియా కదా. స్వాగతిస్తాం. ఇప్పటి వరకు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారండి? లేదు సార్, బీజేపీ చేయకపోగా శ్రీనివాస్ చౌదరి గారు నుంచి అచ్యుతన్ కాడ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు నుంచి అన్ని ప్రాజెక్టులు మూలపడిపోయాయి. బీజేపీ శ్రీనివాస్ చౌదరి గారు జిఎస్టీ ఒకటి కాదు తగులుకున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళు అమలు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు అంటున్నా నేను అడిగేది అదే. Yes, sir. వాళ్ళని ఎలా అయితే మనం నిలదీస్తున్నామో నిగ్గదీస్తున్నామో ఆ హక్కు మీకుంది. అదే సందర్భంలో ఆ తప్పు మీరు చెయ్యకుండా ఉన్నప్పుడు Yes. మీకు ఆ అధికారము హక్కు ఎక్కువ ఉంటుంది. అది నేను అడిగేది. ఇప్పుడు వాళ్ళు 20 వేస్తున్నారు, మీరు 24 వేస్తున్నారు భారం. ఇద్దరు కలిపి 84కి తీసుకెళ్లారు పెట్రోల్. ఇప్పుడు మీరు 2 రూపాయలు తగ్గించి 22 చేశారు, ఇంకా వాళ్ళది 20 ఉంది. మీరు వాళ్ళని 10 తగ్గించమంటున్నారు, మీరు మాత్రం 2 తగ్గిస్తా ఉన్నారు. మీరు ఇదిగో నేను చెప్పింది అడిగింది అదే. ఇక్కడ యనమల రామకృష్ణుడు, ఈటెల రాజేంద్ర ప్రసాద్, తమిళనాడు అందరూ కూడా వద్దన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు ఇవాళ ఇదిగో ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు కాబట్టి జిఎస్టీలోకి తీసుకెళ్ళకపోతే మేము ఊరుకోం అని మీరు పిలిపిస్తే అప్పుడు వాళ్ళని నిలదీస్తారు జనాలు, ఎందుకు తీసుకెళ్ళరని. అందుకు సిద్ధపడతారా మీరు? తప్పకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటా సార్. 100% జిఎస్టీ అమలు చేస్తే మేము ముందుంటాం. అయితే బీజేపీకి అవకాశాలు లేవు. జిఎస్టీ అమలు చేసే పరిస్థితిలో బీజేపీ చెప్పాక కూడా వాళ్ళు చేయకపోతే జనం ముందు దోషులు అవుతారు. జిఎస్టీని అమలు చేయమని చెప్పండి. జిఎస్టీ అమలు చేసే వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకునే సమస్య లేదు. ఇప్పుడు మీ ప్రధాని శ్రీనివాస్ చౌదరి గారు జిఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకెళ్లొద్దన్నది ఆయిల్ మాఫియానే అయితే ఆ మాట చెప్పింది మన ఆర్థిక మంత్రులే. కాబట్టి ఇప్పుడు ఎవరు మాఫియాకి లొంగున్నట్టు? మేము చెప్పిన మాటగా సార్, ఆయిల్ మాఫియా ఆల్రెడీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దు అంటున్నది మన ఆర్థిక మంత్రులు. కాబట్టి మాఫియాలో ఎవరి మాట వింటున్నట్టు, ఎవరు మాఫియా ప్రభావంతో ఉన్నట్టు? వద్దంటున్నది మన ఆర్థిక మంత్రులు అయినా ఆ రోజున సిచ్యువేషన్ లో వాళ్ళు చేస్తామన్నారు, మీ పేరు చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని సాగ్గా చూపెడుతున్నారు, మీరు వాళ్ళు సాగ్గా చూపెడుతున్నారు. అంటే మీ ఇద్దరూ కలిసి మాఫియాకి భయపడుతున్నారు. మమ్మల్ని మా దగ్గర శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు ఆ రోజు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఆ రోజు ఒప్పుకోలేదంట. ఈ రోజున్న అవసరాల నిమిత్తం ఈ రోజున 2 రూపాయలు కాదు, ఈ రోజు పూర్తిగా మాకు అవసరం లేదని చెప్పారు. మీరు తీసుకెళ్లి వాళ్ళని అడగండి, అప్పుడు జనం చెప్తారు. అప్పుడు కూడా కనుక వాళ్ళు లేదు అంటే కనుక తీసుకొచ్చిన తరుణంలోనే వాళ్ళు చెప్పినటువంటి అలా కాదు. శ్రీనివాస్ చౌదరి నేను ఒక మాట అంటారు, వాళ్ళు హోదా మీరు ఇవ్వలేదు. ఒక్క నిమిషం వాళ్ళు అమరావతికో 11,000 కోట్లు అడిగారు, మీరు ఇవ్వలేదు. మరి అవన్నీ చేయనప్పుడు ఇందులో మాత్రం వాళ్ళ పేరు చెప్పి పెట్టాపుతారండి. చెయ్యండి. ఇది ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అక్కడ చేయలేదు కదా, వాళ్ళు అడిగింది మీరు చేయలేదు కదా. ఇది కూడా వాళ్ళు అన్నారు కాబట్టి మీరు కాదని చెప్పి జిఎస్టీలో పెట్టండి, ఎవరు ఆపుతారు? లేదండి, అంటే జిఎస్టీలో పెట్టి ముందుకు తీసుకెళ్తేనేమో మోడీ నిరంకుశత్తులు అవుతారు. ఇప్పుడు ఏమన్నా మీరు మంచి వాళ్ళు అంటున్నారే? ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని భజన చేస్తున్నారా? ఇప్పుడు కూడా మీరు దొంగలు అంటున్నారు. అప్పుడు అన్నీ ఎండిపోయి జనం చెప్తారు మీరు దొంగలు, వాళ్ళు దొంగలు. లేదంటే ఎక్కువ శాతం ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు దొంగలు అవుతారా? లేకపోతే మీ ఇద్దరు కలిసి దోచుకుంటున్నప్పుడు ఇద్దరు దొంగలు అవుతారు. దోచుకునేది మేం కాదండి, దోచుకునేది మేం కాదు, రాష్ట్రం మేమేం చేస్తాము? దోచుకునేది మేం కాదండి. మాట్లాడుతున్నారు కానీ 21 రాష్ట్రాల్లో శ్రీనివాస్ చౌదరి గారు వేసేటప్పుడు మీ ఇద్దరు ఒకటేగానే ఉన్నారు, అది చెప్పేది. వీళ్ళు వేసేటప్పుడు సార్ తర్వాత నేను రాహుల్ గాంధీ గారు స్పెసిఫిక్ రాంగ్ వెళ్తుంది నోటేషన్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు 7-8 స్లాబ్స్ కాకుండా ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్, 3 స్లాబ్స్లో తీసుకొస్తాను. 3 స్లాబ్స్లో కూడా 18% హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్ పెడతాను అని చెప్పారు. సో మనకి ఇందాక మీరు అడిగిన సిగరెట్ బీడీలో అవన్నీ హైయెస్ట్ స్లాబ్లో ఉంటాయి. బియ్యం, ఉప్పు, పప్పు, హిల్ మేక్ ఇట్ ఇంటూ 3 స్లాబ్స్. రైట్ మంచిదే.
ఫైనల్గా శ్రీధర్ గారు ఒక్క నిమిషంలో చెప్పండి, ఈవేళ ఈ పరిస్థితికి పరిష్కారం ఉంటుంది అనుకుంటున్నారు, ఇదే కంటిన్యూ అవుద్దంటారా? ప్రస్తుతానికి ఎలక్షన్స్ వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాగే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కానీ యనమల రామకృష్ణ గారు ఒక లెటర్ రాయమనండి జీఎస్టీ కౌన్సిల్కి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని కూడా జీఎస్టీలో ఇంక్లూడ్ చేయమని చెప్పి ఇవ్వమనండి. ప్రెస్ లోను బయట మాట్లాడడం కాదు కదా, జీఎస్టీ కౌన్సిల్ కి అఫీషియల్ గా లెటర్ రాయమనండి. లెటర్ రాస్తే కదా వాళ్ళ స్టాండ్ తెలుస్తుంది. లోపల ఏం మాట్లాడతారో వాళ్ళు ఏదో మాట్లాడేసాం డిమాండ్ చేసామంటారు, బయటకు వచ్చి మేము డిమాండ్ చేస్తాం బీజేపీ చేయట్లేదు అని అంటున్నారు. అఫీషియల్ గా లెటర్ రాయమనండి. ఆంధ్రప్రదేశ్ విడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయడం వల్ల కదా విడగొట్టానని అక్కడ తెలంగాణలో క్రెడిట్ తీసుకున్నారు. జీఎస్టీ గురించి కూడా లెటర్ రాయమనండి. దాని మీద బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. స్టాండ్ ఏంటన్నది బయటపడలేదు కదా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ విధంగా ఏం చేస్తున్నారు చేయట్లేదు కదా. స్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం ఫైనల్ గా శ్రీధర్ గారు, యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారిని లెటర్ రాయమంటున్నారు. నేను శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుతున్నా, లేదా ఆయన చంద్రబాబు నాయుడు గారితో అసలు ఈ జిఎస్టీ పరిధి ఒక లెటరు, అసలు అంతకుముందు సహజ వనరుల్ని గుజరాత్ తీసుకుపోతే పైప్ లైన్ల ద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాన్ని వీళ్ళు సాధించగలిగిందే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్ని మోసం చేయటమే తప్పనిచ్చి వీళ్ళు లెటర్ రాయటం అనేటువంటిది ప్రజలే అంతిమ తీర్పు చెప్తారు, ప్రజలే అంతిమంగా తీర్పు చెప్తారు. సో కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మోడీ గారు మా పెద్ద అబ్బాయి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. తెలుగుదేశం కూడా ఒక స్టాండ్ ఉండాలి. శ్రీధర్ గారు మీరు చెప్పింది నేను చెప్తున్నాను. కుటుంబ పెద్దగా ఉన్న మోడీ గారేమో మా పెద్ద అబ్బాయి వద్దన్నాడు అని చెప్తున్నారు. ఈ పెద్ద అబ్బాయి ఏమో మా నాన్నగారు నన్ను అడగలేదు అని చెప్తున్నారు. ఈ పెద్ద అబ్బాయి నాన్నగారు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా కలిసి కుటుంబ సభ్యులందరూ వేయకుండా జిఎస్టీలో కనుక తీసుకొస్తే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. రైట్ థ్యాంక్ యూ అండి. శంకర్ గారు, కృష్ణారెడ్డి గారు, లక్ష్మణరావు గారు, రామకృష్ణ గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద పెద్ద ఎత్తున భారాలు నెత్తిన వేసినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలంటే ఖచ్చితంగా జీఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకువెళ్ళాలి. అయితే అదే సందర్భంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్రాల సమస్యకి పరిష్కారం జీఎస్టీ కౌన్సిల్లోనే ఉందని చెప్తున్నటువంటి విశ్లేషకుల సాక్షిగా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్న దాని మీద రాజకీయ భవిష్యత్తులు ఆధారపడి ఉంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి చర్చ తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24.